ప్రైజ్ ది లార్డ్. మనం నేరుగా మన వాక్యం గుండా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 19వ వచనం నుంచి గమనిస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 19వ వచనము. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరను. పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండడం చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నిలను పొంది ఉన్నామన్నముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు ఉన్న చోట తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, చదవబడిన లేఖన విషయంలో, అనువాద విషయంలో ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని మేము అడుగుతూ ఉన్నాము. మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి మేము గ్రహించవలసిన విషయాలు, మా ప్రస్తుతం యొక్క మా భక్తి ఆత్మీయ స్థితిగతులకు ఏది అవసరమై ఉన్నదో దాని విషయమై నీ ప్రియమైన పిల్లలమైనటువంటి మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మమ్మల్ని దర్శించి బోధింపదగిన ఆత్మను అనుగ్రహించి నీ నామఘనతార్థమై ప్రభా నీ పిల్లలందరినీ కూడా ప్రభునైనా బలపరచమని, స్థిరపరచమని, గ్రహింపు శక్తితో ముందు కొనసాగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మీరు చక్కగా ఒకసారి మీరు గమనించినట్లయితే, యేసు ప్రభు వారితో పాటు ఆయన శిష్యులందరూ కూడా పరిచర్య నిమిత్తమై ఆయనతో కూడా అడుగు వేస్తూ ముందుకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఒక అంజూరపు చెట్టును చూసి ఆయన పలికిన మాట ఏంటది? చదవండి ఒకసారి. ఆ లెక్కలో చూస్తే, పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండడం చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. దానికంటే ఇంకొంచెం పైన ఉన్నటువంటి వచనాలు మీరు ఇక్కడ చూస్తే కనుక 13వ వచనంలో, ఆకులు గల ఆ అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. దేవుడు చేస్తున్నటువంటి ఆ కార్యాలలో కొన్ని విషయాలు మీరు గ్రహించే ప్రయత్నం చేయాలి. అంజూరపు పండ్లు కాయని కాలంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు పండ్ల కోసం వెతకడం అనేటువంటిది జ్ఞానయుక్తమైన విషయం కాదది. ఎందుకంటే ఏ వృక్షమైనా దానికంటూ ఫలింపడానికి తగిన ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ఆ కాలంలోనే ఆ ఫలాలు రావాలి. అక్కడ ఆ అంజూరపు చెట్టును మీరు గమనించినట్లయితే అది ఫలించేటువంటి కాలం అది కానే కాదు. అయినప్పటికీ కూడా ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని యేసు ప్రభు వారు ఆ చెట్టును చూసిన సందర్భాన్ని చూస్తున్నారు. కానీ అసలు ఆ చెట్టు పైన ఫలములు ఫలించని కాలమని తెలుసు. అక్కడ తినడానికి ఒకటి కూడా దొరకదని కూడా ముందే తెలుసు. కానీ దేవుడు దేని నిరూపించాలనుకున్నాడంటే, అక్కడ వారు విశ్వాసముతో పలుకుచున్న మాటలకు, విశ్వాసముతో చేస్తున్న ప్రార్థన శక్తిని చూపించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అక్కడ ఆయన ఉద్దేశం వల్ల ఒకటే,
ఎందుకంటే మీరు సాధారణంగా మనము కాలాలను బట్టి చూస్తూ ఉంటే ఎండాకాలంలో మామిడి కాలం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వెళ్ళి ఒక మామిడి చెట్టుని చూస్తుంటే నీకేమీ దొరకదు. ఇది కాలం కాదు, అది వృక్షం యొక్క తప్పు కూడా కాదు అది. అంతేనా? మీరు మనకు కీర్తనలో కూడా ఒక వాక్యం మనకు ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు అది తన కాలమందు ఫలించేటువంటి చెట్టుగా చక్కగా ఉంటుంది. నీకు ఎంత నీరు ఉన్నప్పటికీ కూడా, నీకు ఎంతటి వాక్యం అనేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా దాని కాలంలో ఫలిస్తుంది. అది నీ కాలంలో ఫలించాలని కోరుకోవడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ అంజూరపు చెట్టు అది ఫలించదని తెలుసు, ఫలించని కాలమే అది. ఇప్పుడు యేసు ప్రభువు చేస్తున్నటువంటి ఆ పనిని చూస్తుంటే శిష్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమని? బోధకుడితో పాటు నడుస్తూ వెళ్తా ఉన్నారు, పక్కన ఒక అంజూరపు చెట్టు కనబడతా ఉంది. ఆయన ఆకలి అవుతుంది అన్నాడు, ఏదైనా దొరుకుతుందేమని పళ్ళను కాసేపు అటు ఇటుగా తేరగా చూశాడు. అన్ని చూసిన తర్వాత తెరచి చూచినటువంటి ఆ చూపిన తర్వాత ఏమీ పండు కనబడకపోయేసరికి ఆయన చెప్పించిన మాట ఏంటి? ఇకపైన నీ పండ్లు ఎవ్వరూ తినకుందురుగాక. దానికి చదవండి, ఆ లేఖనాన్ని చూడండి, ఆయన పలికిన మాటలు చూడండి. కాదు, 13వ వచనం చూడండి. అందుకు ఆయన చెప్పాను. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఒక చెట్టు ఫలాల స్థాయికి రావడానికంటే మునుపు దశలు ఉంటాయి, ఆబ్వియస్లీ కదా. అది మొట్టమొదటిగా విత్తన రూపంలోనో వేరు రూపంలో పెట్టబడాలా. పెట్టినది మొక్కలాగా ఎదిగి మొక్క నుంచి అదొక చెట్టు వృక్షంగా మారి చక్కగా అది పచ్చగా నీటి చేత పోషించబడుతున్న కాలంలో దానికంటూ నియమించబడినటువంటి కాలం వచ్చాక ఫలించాల. ఏ చెట్టు అయినా సరే, ముఖ్యంగా విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టుకు కూడా దాని ఫలాలే ఆ చెట్టు యొక్క ఉన్నతమైన తుది స్థానము, అది చేరుకోవలసిన గమ్యము. ఆయన చూసిందల్లా ఫలం కోసమే, దొరకంది కూడా ఫలమే, ఆయన చెప్పించింది కూడా ఫలాన్ని గురించే. కరెక్టేనా? కోరింది ఫలమే, చూసుకుంది ఫలమే, దొరకంది ఫలమే, చెప్పించింది ఫలమే. కానీ తిరిగి మళ్ళీ అదే ప్రాంతం అదే మార్గం గుండా వస్తున్నప్పుడు శిష్యులు చూసినప్పుడు మాత్రము వేరుతో సహా ఎండిపోయింది. అది మీకు అర్థమవుతుందా? ఒక చెట్టు చక్కగా అది మొక్క స్థాయిలో నుంచి చెట్టు స్థాయిలోకి వృక్ష స్థాయిలోకి ఎదిగి దాని ఆకులన్నీ ఆరోగ్యవంతమైన స్థితిగతుల్లో ఉండగా చివరికి ఉత్పన్నమయ్యేటువంటిది ఒక ఫలము. కరెక్టేనా? కానీ దేవుడు దానిని క్షపించినటువంటి ఆ ఫలస్థాయిని క్షపించాడు. చిట్ట చివరి ఎండ్ స్టేజ్ని, దాని పతాక స్థాయిని శపిస్తే దాని యొక్క క్షేత్రస్థాయి నుంచి అది పాడైపోయింది. అది ఎందుకు దీన్ని ఇలాగ మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ తాను పలికిన ఆ మాటల వెనకాల ఆయన కలిగి ఉన్న విశ్వాస్యత అంత బలమైనది. ఆ విశ్వాస్యత ఎంత శక్తివంతమైనదంటే, ఫలస్థాయిలో కూడా ఇకపైన ఎవరు తినకుండా ఉందురుగాక అని పలికిన ఆ శాపవచనము తన విశ్వాస్యత చేత దాని వేరు యొక్క మొదటి స్థాయిని కూడా ఎండిపోయినట్టుగా శపించింది. అది జాగ్రత్తగా వినాల. ఇదే విషయాన్ని జాగ్రత్తగా గమనించినటువంటి శిష్యులు చూస్తూ అంటున్నారు. దేవుడి యొక్క ప్రవక్త వాళ్ళ మనసులో కలిగినటువంటి ఆలోచన గురించి చెప్తా ఉంటాడు. ఏంటినా ఫలాలు ఫలించని కాలంలో ఫలాలు కోరుకోవడం ఏంటి? ఆ కారణంగా ఆ ఒక వృక్షాన్ని శపించడం ఏంటి? సరే, శపించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చెట్టును చూసి ఇకపైన నీ ఫలాలు ఎవరు తినకుండా ఉందురుగా కానీ శపించాడు. వాళ్ళు చూస్తుండగా చెట్టుకి ఏం కాలే. ఆన్ దట్ రైట్ స్పాట్ వాళ్ళు చూస్తుండగానే అక్కడికక్కడ ఆ క్షణంలో వృక్షానికి ఏమీ కలగలే, ఏం అవ్వదు కూడా. జాగ్రత్త. వృక్షాలు మనుషులు, వృక్షాలు విశ్వాసులు. మేలైన కీడైన వెంటనే రాదు, వెంటనే వచ్చేదాన్ని అద్భుతము మహత్కార్యం అంటారు. దేవుడు నేను ఆశీర్వదించాడు అనుకో, టమక్కని పైనుంచి ఏదైనా బంగారం మూట పడితే అది అద్భుతం మహత్కార్యమే. అట్లా పడదు. జీవితాలు అన్ని అద్భుతాలు మహత్కార్యాలే ఉండవు. జాగ్రత్త వినాల. దేవుడు ఒకవేళ ఒక ఆజ్ఞాతిక్రమం వల్ల జరిగే శిక్షే కానీ, ఒక శాపమే కానీ, ఒక ఇరుగు ఇబ్బందే కానీ రాబోయేది కూడా అకస్మాత్తుగా ఒక్కసారి రాదు. అది కూడా దానికంటూ నియమించబడిన ఒక కాలంలో ఫలిస్తుంది. అది కరెక్టేనా? ఇక్కడ వారు చూస్తుండగా వృక్షానికి ఏది జరగల.
కానీ వారు వెళ్ళి తమకంటూ చేసుకోవాల్సిన పనులు చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఆ మార్గ మధ్యంలో మళ్ళీ ఏ వృక్షాన్ని గురించి యేసుప్రభు మాట్లాడారు, ఆ వృక్షాన్ని చూడగానే అది వేళ్లతో సహా ఎండిపోవుండుట చూశారు వాళ్ళు. ఎండిపోవడం చూసినప్పుడు అక్కడ పేతురు అంటాడు చూడండి, పేతురు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని బోధకుడా, ఇదిగో నువ్వు శపించే అంజూరపు చెట్టు ఎండిపోయినని చెప్పాను. అందుకు యేసు వారితో ఏమనాలా, ఫలాలు లేవు కదా నాన్న, ఫలాలు ఇవ్వకపోతే దాన్ని అందుకే శపించాను అని చెప్పాల్సింది కదా. ఒకవేళ ఆయన ఫలాలను ఉత్పత్తి చేయకపోవడం వల్ల దాన్ని శపించాను అని చెప్పాల్సిన ఉద్దేశం కాదు ఆయనది. ఒకవేళ అలాగే చెప్పాలనుకుంటే కనుక ఫలింపలేదు కాబట్టి దాన్ని వేరున గొడ్డలి పెట్టాను అని బాప్తిజం ఇచ్చే యోహాన్ లాంటి డైలాగే కొట్టేవాడు ఆయన. కానీ అక్కడ ఆయన ఈ వృక్షం అంతటిలో చూపించాలనుకున్న ప్రధాన కార్యం అంతా కూడా విశ్వాసం ఉంచుడని చెప్పడానికే. ఇలా ఎండిపోయింది ప్రభు అని చెప్పగానే ఆయన మొట్టమొదటి మాట దేవుడి యందు విశ్వాసం ఉంచండి. తర్వాత ఇంకొంచెం అంటాడు, ఎవడైనా ఈ కొండను చూచి ఇదిగో ఈ కొండ ఇక్కడ నుంచి నువ్వు లేచి పక్కకి వెళ్ళిపో, లేదా నువ్వు నీరు నేలమట్టంగా అని చెప్పగానే అది వెళ్ళి ఖచ్చితంగా పడుతుంది. కానీ దానికి ఉన్నటువంటి సూత్రం ఏంటి, నువ్వు పలికిన దాన్ని విశ్వసించాలా, నమ్మాలా. కానీ పలికిన వెంటనే జరుగుద్దా, అది జరగదు. అది పలికిన వెంటనే ఏది కూడా జరగదు, ఏది చోటు చేసుకోదు. పలికిన తర్వాత దాని కాలంలో నెమ్మదిగా చోటు చేసుకుంటుంది. అది దేవుడు కొంతమంది యొక్క వంశ వృక్షాలు బైబిల్లో క్షపించినప్పుడు కూడా నెమ్మదిగానే దాని కార్యాలు ఏర్పడ్డాయి. జాగ్రత్తగా వినాల. దావీదు నాట్యం ఆడుతున్నటువంటి సందర్భాన్ని చూసి తన భార్య మీకాలు పరిహసించింది, అపహాస్యం చేసింది. చేసిన తర్వాత చేసిన వెంటనే ఏం కాలే, ఏమీ జరగలే. కొన్ని నెలలు చూసింది, ఏం తేడా లేదు లైఫ్లో. అదే ఆహారము, అదే ఆధిక్యత, అదే పంటలు, అదే రాజాధికారంలో తనకంటూ లభించేటువంటి ఆధిక్యతలన్నీ దక్కుతూ ఉన్నాయి. కానీ తన భర్తతో కూడిన ప్రతిసారి కూడా గర్భాన్ని దాల్చలేకపోతుంది ఆమె. ఏంది ఇలా జరుగుతుంది? ఒకసారి చూసింది, 2 మార్లు చూసింది, 3 మార్లు చూసింది, ఎన్ని మార్లు చూసినా జరుగుతలే. ఆ కాలంలో కొంతమంది డాక్టర్లు వైద్యులు ఉండకపోరుగా, వైద్యులను సంప్రదించి ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన సహాయం తెచ్చుకుని ఉంటుంది. తర్వాత తెలిసింది ఏమని, నా గర్భం మూసేశాడు దేవుడని. అన్ని భూమి మీద అందుబాటులో ఉండే ప్రతి ప్రయత్నం చేసిన తర్వాత మూయబడినటువంటి ఆ గర్భ పరిస్థితిని చూసుకొని దేవుడు నన్ను శపించడానికి గ్రహించిందమే. దేవుడి యొక్క శాపం కూడా ఏదైనా సరే వెంటనే చోటు చేసుకోదు. బత్సెబతో కూడా దావీదు తప్పు చేసిన విషయాన్ని మనం పలుమార్లు చూసాం కదా. బత్సెబతో తప్పు చేశాడు, ఆమె గర్భవతి అయినది, 9 నెలలు మోసింది, కుమారుని కన్నది. ఆ కుమారుడు కన్నా కొంతకాలానికి పెరిగాడు, అతడు వ్యాధిగ్రస్త అయ్యాడు, అప్పుడు చచ్చాడు. అంటే బత్సెబతో చేసిన పాపం యొక్క మూల్యాన్ని కూడా వెంటనే చెల్లించుకోలే, సమయానుకూలంగా జరిగింది. ఇవన్నీ దేవుడు పలుకుతున్నప్పుడు కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసు, ఏమని తెలుసా? దేవుడు తన విశ్వాస్యత చేతే ఈ భూమిని స్థాపించాడు అంటాడు. ఆయన భూమిని ఏమీ లేని పరిస్థితుల్లో కలుగునుగా కానీ పలకడానికంటే మునుపే తనలో ఉన్న విశ్వాస్యత చేత తన తలంపులలో తన ఆలోచన ముందుగానే కలిగి ఉన్నది. అది అంతరంగంలో విశ్వాస్యత అనేటువంటి ఆ గ్రౌండ్లో అది ముందుగానే కలిగిన పరిస్థితిలో ఉండగా దాన్ని బయటకు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన. బయటకు దాన్ని ఉచ్చరించి అది రియాలిటీలోకి నిజ స్వరూపంలోకి వచ్చినట్టుగా చేస్తున్నాడు ఆయన. విశ్వాసము, విశ్వాస్యత వీటికి ఉన్నటువంటి సూత్రమే అది. అది జరగడానికంటే ముందే నీ యొక్క మనస్సులో దేవుడి శక్తి వలన, దేవుడి చిత్తం వలన, దేవుడి జ్ఞానం వలన అది నువ్వు ఎలాగైతే ఆశిస్తున్నావో అది జరిగింది అన్న విషయాన్ని ముందుగా నువ్వు నీ మనసులో చూస్తావు. కరెక్టేనా? ఎందుకంటే విశ్వాసమును గురించి మనలో ఎలాంటి విశ్వాసం ఉంది, ఎలా సాగాలని కనుక్కోవడానికంటే ముందుగా దేవుడిలోనే ఎలా ఉన్నదో చూడాలా. దేవుడు ఈ భూమిని చేయడానికి ముందు, నిన్ను నన్ను చేయడానికంటే ముందు తన కలిగిన విశ్వాసత చేత ప్రణాళికలు ముందే చూశాడు ఆయన. కరెక్టేనా? ముందుగానే ప్రణాళికలు ఏం చేస్తున్నాడు? ఒక బ్లూ ప్రింట్ని చూస్తున్నాడు. ఆ బ్లూ ప్రింట్ విషయమై విశ్వాసం చేత పలుకుతున్నాడు ఆయన. ముందు ఈ నమూనా మీకు అర్థం కావాలి. ఆయన శపించినప్పుడు కూడా శపించిన వెంటనే ఏది జరగలేదు, కానీ
చెప్పింపడానికంటే మునిపే, ఆ పదాలు ఉచ్చరించడానికంటే మునిపే తన మనస్సులో, తన తలంపుల్లో ముందుగానే ఆ క్రియలని చూసి తర్వాత పలకడం వలన, తన విశ్వాస్యత వలన అవి నిజ జీవితంలో రియాలిటీలో జరగడంలో తప్పిపోకుండా అలాగే జరుగుతున్నాయి. ఆమేన్. ఆ అంజూరపు చెట్టుకు కూడా జరిగింది అదే. అంజూరపు చెట్టుకు కూడా దాని ఫలాలు ఇక ఎవడు తినకుండా ఉండునుగాక అని పలికినప్పుడు అది ఎండిపోక మునిపే తన ముందుగానే తన మనసులో తనకు తెలుసు ఏమని, ఇది ఎండిపోతుందని. దానిని ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక చిన్న ఉదాహరణ లాగా, మినీ పిక్చర్ లాగా తన తలంపుల్లో ఉంచుకున్నటువంటి ఆయన దానిని అదే విశ్వాసం చేత పలుకుట వలన జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు విశ్వాసమునే చూపించాలనుకున్నాడు కాబట్టి ఆ విశ్వాసం గుండానే పేతురు చెప్తున్నాడు, నువ్వు విశ్వసించు, నువ్వు నమ్ము, మొట్టమొదటిగా జరుగుతుందని నమ్ము. అప్పుడు దానంతట అదే దాని కార్యాన్ని నిజ స్వరూపంలో ఈ యొక్క లోకంలో జరిగిపోతూ ఉంటుంది అంటాడు ఆయన. అప్పుడు చివరిలో మాట అంటాడు ఏమని, 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా కూడా పొంది ఉన్నామని నమ్ముడి. అంటే ఏంటది? ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య ఉన్నది, అతను అనారోగ్యంతో విపరీతంగా బాధపడుతూ ఉన్న సందర్భాన్ని నేను చూస్తూ ఉన్నా. నేను ప్రార్థించడానికంటే మునిపే అతడు బాగుపడిన సందర్భాన్ని నా యొక్క మదిలో నేను దాన్ని ముందే ఊహించుకుంటున్నా. నా మాట జాగ్రత్తగా వినాలా. అతడు బాధపడుచున్నప్పుడు ఎలాంటి బాధ అది, ఆ బాధను గురించి నాకు పూర్తి అవగాహన దక్కిన తర్వాత ఆ బాధ గురించి నేను ప్రార్థన చేయడానికంటే మునిపే ఏదైతే పొందుకోబోతున్నా ముందే దాని గురించి నాకు ఒక ఆలోచన ఉన్నది. నేను ప్రార్థన చేయగానే అది నిజ స్వరూపంలోనికి ప్రారంభము, ఇది జరుగుట ప్రారంభమైనదని మీరు నమ్ముడి, పొందేశామని నమ్ముడి అంటున్నాడు ఆయన. ఇదిగో జరిగి ఉన్నది అని, పొంది ఉన్నామని, ఈ నమ్మడంలోనే ఉన్నది విశ్వాసాలకు అంత తంట. అసలు తంట అంటే ఇక్కడే. కుటుంబీకుల రక్షణ కోసం ప్రార్థన చేస్తారు, కొద్ది దినాలు చక్కగా చేస్తారు, తర్వాత ఎందుకో రక్షింపబడినటువంటి కుటుంబీకుల విషయంలో రక్షించబడతారంటవా అన్న అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. కరెక్టేనా? ఆర్థిక పరిస్థితులు అదే జరుగుద్ది, వివాహాల విషయాలు అదే జరుగుద్ది, ఉద్యోగ విషయాలు అదే జరుగుతుంది. కరెక్టేనా? ఆరోగ్య విషయాలు అదే జరుగుతుంది. ఎక్కడో మన మదిలో ఉండినటువంటి బ్లూ ప్రింట్కి మనం ప్రార్థన చేసిన తర్వాత జరగవలసినటువంటి చోటు చేసుకోవాల్సిన నిజ స్వరూపంలో చోటు చేసుకున్నటువంటి క్రియలకి ఎక్కడో పొంతన మిస్ అయింది. ఆ పొంతనే విశ్వాసం. ఉదయకాలం మనం మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం ఉండాలా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వర కొంచెం వేగవంతంగా. 14వ వచనం, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపింపవలెను, చాలు. ఇక్కడ క్రమాన్ని గమనించాలా. మీరు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలా? మీరు ఫోన్ చేసి పిలిపించుకోవాలా. మీరు వింటున్నారా? అబ్బా నాకు జ్వరం వచ్చింది, మా పాస్టర్ నాకు ఎందుకు ఇంకా ఫోన్ చేయట్లేదు, అబ్బా నాకు రోగం వచ్చింది, ఇంకా మా పాస్టర్ మా ఇంటికి రావట్లేదు. నువ్వు పిలిస్తేనే వస్తారు, వాళ్ళు పిలిపించుకోవాలి. అది క్రమం. అది నాకు అనారోగ్యం వచ్చిందనే విషయము సంఘానికి కానీ కాపరి కానీ తెలియజేయకపోతే వాళ్ళు దేవుళ్ళు కాదు ఆటోమేటిక్గా తెలుసుకోవడానికి. కరెక్టేనా? ఇప్పుడు పీటర్ గారికి అనారోగ్యం వచ్చింది, ఈయన గుండా తెలిసింది, నేను దైవికమైన ప్రేమలో కొద్ది ఎదుగుతున్నాను కాబట్టి తెలియపరచబడింది కాబట్టి ఆయనకు ఫోన్ చేస్తా, కానీ నువ్వు క్రమాన్ని తప్పావు. మీరు వింటున్నారా? నా మాట మీకు అర్థమవుతుందా? పీటర్ గారు క్రమాన్ని తప్పినట్టే. పీటర్ గారు ఏం చేయాలా? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, లేఖనం యొక్క ఆజ్ఞ ప్రకారంగా అతడు పిలిపించుకోవాలా. రండయ్యా నా గృహానికి, నాకు అనారోగ్యం ఉన్నది, మీతో పాటు సహోదరులను తీసుకొని రండి. ఎందుకంటే మన దగ్గర పెద్దలు లేరు కాబట్టి, కాపరి ప్రస్తుతానికి నడుస్తున్నాడు కాబట్టి కాపరితో కొంతమంది సహోదరులను తీసుకొని రండి అని పిలిపించుకోవాలా. అకస్మాత్తుగా ఆశ్చర్యంగా నేను కొంతమంది విశ్వాసం గురించి నేను వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత రోగంతో బాధపడుతున్న పాస్టర్ ఇంటికి రాడేంది? వస్తాడు అవుట్ ఆఫ్ లవ్, దైవికమైన ప్రేమలో వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నారు, కానీ నీవు ఇంతవరకు కూడా లేఖనాలు పాటించట్లే. నువ్వేం చేయాలా? సాధారణ నాకు అదే ఆశ్చర్యం వేసేది. చూడు, ఎవరికైనా రోగం వచ్చిందో
జ్వరం వచ్చిందో కాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, ఫోన్ చేసి గిరి డాక్టర్ ఇంటికి రండి అంటారు. డాక్టర్ గారికి ఫోన్ చేసి రప్పించుకుంటారు, పాస్టర్ రప్పించుకోరు ఫోన్ చేసి. ఇది కొద్దిగా ఆశ్చర్యం కనబడుతుంది. కరెక్టేనా? ఎస్ సార్. డాక్టర్లకేమో ఫోన్ చేసి రప్పించుకుంటారు, ఎందుకు పాస్టర్లు మాత్రం విచిత్రంగా ఆశిస్తారు? కాదు కాదు, వాక్యం యొక్క లేఖన ప్రకారంగా మనం పిలిపించుకోవాలా. ఎవరికి అనారోగ్యం ఉందో వాళ్ళు పిలిపించుకోవాలా. అనారోగ్యంలో రకాలు ఉంటాయండి. ఏంటది? రకాలు ఉంటాయి. భౌతిక అనారోగ్యాలు ఉంటాయి, ఆత్మీయ అనారోగ్యాలు ఉంటాయి. అందరికీ ఉంటాయ్యా. కొన్నిసార్లు మన జీవితం నడుస్తూ ఉండగా ఏంది జీవితం, ఏంది లైఫ్ ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎదుర్కొనేటువంటి ఆటుపోట్లు అలాంటివి. అప్పుడు ఏం చేయాలా? అయ్యా కొంచెం మనసు కొద్దిగా బాగోలేదయ్యా, వీలుంటే రండి అన్నారు అనుకోండి, మేమేం చేస్తాము? 2-3 వాయిద్యాలు పట్టుకొని నాతో పాటు ఒక పెద్ద మందన వేసుకొని వస్తా. మీ ఇంట్లో ఒక చిన్నపాటి ఆరాధన పెట్టు, పాటలు పాడు, ఆనందపడు, ఏదో విధంగా దేవుల్లో మళ్ళా మన పునఃబలాన్ని పొందుకోవాలా. కానీ ఏం చేస్తామంటే ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నా, అంటే మనసులో భౌతికంగా అనారోగ్యంగా ఉన్నా మనం ఎవరిని పిలువం, డాక్టర్ని మాత్రం పిలుస్తాం. కరెక్టేనా? ఇక పొద్దుట సమానం పాస్టర్ గుర్తుపట్టాలి. ఏమని? బ్రదర్ ఎందుకు నువ్వు నీరసంగా ఉన్నావు, ఎందుకు నువ్వు అనారోగ్యంగా ఉన్నావు? అది నీ బాధ్యత. నీకు అనారోగ్యంగా ఉన్నట్టు నీకు కనబడగానే, ఒకవేళ నీకు కనబడకపోతే ఎదుటి వాళ్ళు చెప్తారులే, కానీ నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? బ్రదర్ నేను అనారోగ్యంగా ఉన్నాను, మీరు రండి అయ్యా మా ఇంటికి అని చెప్పాలా. వచ్చినప్పుడు ఆయిల్ డబ్బా దగ్గర పెట్టుకో, వాక్యం యొక్క నెరవేర్పు ప్రకారంగా వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తారు, తైలాన్ని రాస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇది లేఖన క్రమం, అది అంతేనా? తర్వాత చదవండి అమ్మా. విశ్వాస సహితమైన ప్రార్థన. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను అంజూరపు చెట్టును గురించి, దాంట్లో విశ్వాసము ప్రార్థన రెండు మిళితమై ఉన్నవా? అది ఎలాగో జరుగుతున్నదో అనారోగ్య విషయంలో కూడా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన విషయాల్లో విశ్వాసము ప్రార్థన ఈ రెండు మిళితమైనటువంటి ఒక శక్తివంతమైన ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అదే విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు చెట్టుకి ఏది జరిగిందో మనుషులకు కూడా అదే జరుగుద్ది. కరెక్ట్ అయినాయా? చెట్టుకు జరిగిన నియమాలే మనుషులకు జరుగుతాయి. సేమ్ టు సేమ్, డిట్టో డిట్టో, ఏం వ్యత్యాసం లేదు. దీనినే దేవుడు తన ప్రవక్త ద్వారా అద్భుతమైన రీతిలో అంచెలంచెలుగా కొన్ని చోట్ల కొంత విశ్వాస సహితమైన ప్రార్థన గురించి మాట్లాడుతూ అదే అంజూరపు చెట్టుకు జరిగిన అదే నియమాలను మనుష్యులలో పెడుతూ ముందుకు తీసుకెళ్తా ఉంటాడు ఆయన. ఇక్కడ కొన్ని కొటేషన్స్ ద్వారా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను చూడండి. 54-1219M. డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత అనే వర్తమానంలో 288వ పేరా చూడండి. జాగ్రత్తగా వినండి. అంజూరపు చెట్టుకు జరిగిన అదే నియమాలను సహోదరుడు బ్రహ్నాం గారు అదే విధంగా విశ్వాసులకు చూపిస్తాడు ఆయన. డివైన్ హీలింగ్ 54-1219M 288 చదవండి. అక్కడ చాలా మార్లు నేను విశ్వాస సహితమైన ప్రార్థన చేయుటలో నేను విఫలుడైపోయాను, ఓడిపోయాను అంటున్నాడు. ఎవరి మాట పలికింది? ఈ గడియ వర్తమాన్ని కూడా చెప్తున్నాడు. నేనే విశ్వాసాన్ని గురించి 100 మందికి బోధించాను కదా. విశ్వాసాన్ని కలిగి ఉండండి, విశ్వాసమే అన్నిటికీ మూలము, విశ్వాసమే మన విజయం అని కొన్ని 100 వర్తమానాలు చెప్పిన నేను చాలాసార్లు విశ్వాస సహితమైన ప్రార్థన చేయుటలో విఫలుడైపోయానయ్యా అంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? జాగ్రత్త. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు చాలా సందర్భాల్లో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల గుండా ఆ పర్ఫెక్ట్ ఏది ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నాకు ఉండాలని ఎంతో కష్టపడ్డా నేను చాలాసార్లు. కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నా. అయ్యా నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందా? అప్పటికి అద్భుతమైన కార్యాలు చాలా చేశాడు ఆయన. మొదటి విడుపు పరిచయం జరుగుతుంది, కానీ ఆయన అంటాడు విశ్వాస సహితమైన ప్రార్థన నేను చేయడంలో నేను ఫెయిల్ అవుతున్నానయ్యా. ప్రయత్నాలు చేశాను, ఎట్లా వెరీ హార్డ్, చాలా గట్టిగా చేశా, బట్ స్టిల్ ఐ ఫెయిల్ టు డూ ఇట్. నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. ఎందుకని?
ఎందుకంటే my faith would not meet it. నా విశ్వాసము, జాగ్రత్త వినండి, నా విశ్వాసము ఆ దేవుడు పెట్టినటువంటి ఆ కార్యానికి తగిన విశ్వాస స్థాయికి సరిపోలే. విశ్వాసం లేకుండా ఎవడు ఉంటాడయ్యా? విశ్వాసం లేకుండా యేసుప్రభు రక్షకుడు అంగీకరించినారా? విశ్వాసం లేకుండా సంఘానికి వస్తున్నారా? విశ్వాసం లేకుండా క్రైస్తవుడు కొంటున్నారా? సమస్య ఎక్కడంటే దేవుడు మన ముందు పెట్టినటువంటి ఆ కార్యానికి ఎంతటి విశ్వాసం అవసరమో ఆ స్థాయి విశ్వాసము అందకపోవడమే. కొండను జరగమంటే జరుగుద్ది, కానీ అది జరగడానికి దేవుడు ఏ స్థాయి విశ్వాసం అనేటువంటి పరిమాణాన్ని పెట్టాడో ముందు ఆ స్థాయి విశ్వాసం వరకు నువ్వు ఎదగబడాలా, అప్పుడు నువ్వు పలకగా జరుగుద్ది అది. అని అంటాడు, ప్రవక్త అయినా సరే తన ముందు పెట్టబడినటువంటి ఆ సందర్భాలకు ఎంత విశ్వాసం అవసరమో ఐ డిడ్ నాట్ మీట్ ఇట్, అంటే నేను ఆ విశ్వాస స్థాయిని నేను అందుకోలేదు, అందుకే నేను విశ్వాస సహితమైన ప్రార్థన చేయలేకపోయాను. చాలామంది ఆయన ముందుకు వచ్చారు అనారోగ్యాలతో, బాధలతో, ప్రార్థన చేశాడు నా విశ్వాసంతోనే, కానీ ఆ సమస్యకు తగిన విశ్వాసము సరిపోలే. శిష్యుల దగ్గర రండి ఒకసారి. యేసుప్రభు శిష్యుల దగ్గర కూడా ఒక మూర్ఛ రోగం, ఫిట్స్ రోగంతో ఒక పిల్లోని తీసుకొచ్చినారు తండ్రి. తీసుకొచ్చినప్పుడు చాలామంది పోగొట్టారు దయ్యాలని వాళ్ళు, కానీ ఆ పిల్లోడి దగ్గరకు వచ్చరికి మాత్రము ఒక శిష్యుడు చేశాడు, ఇంకొకటి చేశాడు, వర్కౌట్ కాలే, ఇంకొకటి వర్కౌట్ కాలే. ఒకళ్ళ వాళ్ళు చూసుకున్నారు, అందరు కలిసి చేద్దాం అనుకున్నారు, అందరు కలిసి చేపెట్టారు, అయినా వర్కౌట్ కాలే. తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర వచ్చారు. ఆ తండ్రి అంటాడు, నీ శిష్యులు చేయలేకపోయారు ఈ కార్యాన్ని, నువ్వు చేయగలుగుదువా అని ఆయన ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను చేయగలుగుదు, నువ్వు నమ్ముచున్నావా? లాజిక్ చూడాలా ఏందది, ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలా. అంటే విశ్వాసం అనేది ఇద్దరిలో లోపిస్తున్నట్టు కనబడుతుంది. యేసుప్రభు వారి యొక్క స్థాయికి వచ్చేసరికి విషయము ఒకటి, విశ్వాసము శిష్యులో లోపించింది, ఆ విశ్వాసము తండ్రిలో కూడా లోపించింది, ఇరువురిలో లోపించింది. కాబట్టి తండ్రిలో లోపించిన విశ్వాసము ఆ శిష్యుల యొక్క విశ్వాస స్థాయికి చేరువవలే. ఆ శిష్యుల్లో ఉండే విశ్వాసము ఆ భయంకరమైనటువంటి మొండి దయ్యానికి పోగొట్టుటకు కావాల్సిన ఆ విశ్వాస స్థాయి వీళ్ళది సరిపోలే, దొందు అయిపోయినారు. కరెక్టేనా? ఆ మొండి రోగానికి సరిపడే విశ్వాస స్థాయి శిష్యులది సరిపోలే, శిష్యులకు తండ్రికి సరిపోలే. మొత్తానికి విశ్వాసరహితం అని చెప్పడానికి వీల్లేదు, కానీ విశ్వాసము అల్పముగా ఉన్నది. అక్కడ విశ్వాసం లేకపోవడం కాదు, అది అల్పము, సరిపోలే విశ్వాసం. దానివల్ల నా కార్యాలు చోటు చేసుకోకపోవడం వల్ల యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గర సరి అయిన ప్రశ్నలు జరుగుతున్నాయి, సంభాషణ. వాళ్ళు చేయలేకపోయారు, నువ్వు చేయగలుగుతువా? యేసు ప్రభు నేరుగా వాడిని బాగు చేయకుండా ముందు బాగు చేయడానికంటే ముందు ఏం కావాలా? విశ్వాసం కావాలా? దాన్ని సరిచేద్దాం. కరెక్టేనా? దాన్ని సరిచేయడానికంటే ముందు విశ్వాసాన్ని సరిచేయాలి. నేను చేయగలుగుతాను, నమ్ముతున్నావా? అప్పుడు అతను అంటాడు, అవిశ్వాసం ఉండకుండా ఉన్నట్లుగా నాకు సహాయం దయచేయమంటాడు ఆయన. రోగం బాగు చేయమంటే ఏంది? విశ్వాసాలు సరి చేసుకుంటున్నారు. ఎందుకంటే రోగాలు బాగా అవ్వాలంటే ముందు విశ్వాసం బాగా అవ్వాలా. ఇక్కడ ఎక్కడో సర్జరీ జరిగింది, ఇది బాగుపడింది, ఇది బాగుపడదు. కరెక్టేనా? ముందు దేవుడు అక్కడ ఉన్నటువంటి రోగమును, ఆ దయ్యమును వెళ్ళగొట్టడానికంటే మునుపు అవిశ్వాసాన్ని వెళ్ళగొడుతున్నాడు. విశ్వాసంలో చేయవలసిన మార్పులు చేసి తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండినట్లుగా చేసి తర్వాత దయ్యాన్ని వెళ్ళగొడతా ఉన్నాడు ఆయన. ఇక్కడ కూడా బ్రహ్మం గారు కూడా ఆయన అంటాడు, ఐ ఫెయిల్ టు మీట్ టు హ్యావ్ ద ఫెయిత్ ప్రేయర్. కదా, అంతేనా కదా? విశ్వాస సహితమైన ప్రార్థన చేయడంలో చాలా మార్లు విఫలమైపోయా నేను. ఈయన విఫలమైపోయాడంటే దానికి కారణం ఏమై ఉండాలా? ప్రవక్తకు విశ్వాసం తక్కువ ఉందని నేను అనుకోవడంలే, కానీ ఆయన ప్రార్థన చేయగా ఆ మేలు పొందుకోవడానికి వచ్చిన వారిలో తక్కువ ఉందని నమ్ముతున్నా నేను. కరెక్టేనా? ఆయన ఉన్నతమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, కానీ పొందుకునే వారిలో విశ్వాసం తక్కువగా ఉంది. ఏమవుద్ది? చేసేదేమి లేదు, జరగదు కార్యం అక్కడ. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. ఒకవేళ నేను విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం ఇన్ని మార్లు ఫెయిల్ అయినా సరే వాక్యంలో అది ఒక్క చిన్న అక్షరాన్ని సైతం కూడా అది మార్చలేదు. తర్వాత ఈ రోజున నేను 10,000 మంది కోసం ప్రార్థన చేసినా
and 10,000 died in the morning. అదే 10,000 మంది నేను ఎవరి కోసం అయితే ప్రార్థన చేసిన వాళ్ళు రేపు ఉదయాన్నే చచ్చినా, Tomorrow night I would be here. రేపు అదే నైట్కి నేను మళ్ళా రోగుల కోసం ప్రార్థన చేస్తా. మీరు వింటున్నారా? అంటే అతడు అవుట్కమ్స్ని బట్టి తన విశ్వాసం మారట్లే. ఇప్పుడు యేసు ప్రభు అంజూరపు చెట్టుకి ఇకపైన నీ ఫలాలు ఎవడు తినకుండా ఉండునుగాక అనగానే అక్కడ ఏ కార్యము చోటు చేసుకోలే. శిష్యులు అప్పుడేం ఆశ్చర్యపడలే, వాళ్ళు ఏం ఆశ్చర్యానికి గురవలే. వాళ్ళు ఎప్పుడు గురయ్యారు? దాని క్రియ యొక్క అంతము, దాని ఫలము, దాని ఎండు, దాని చివర వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతున్నారు వాళ్ళు. అదే క్రియ జరిగిన తర్వాత నమ్మేటువంటి ఆ విశ్వాసము శిష్యుల్ది జరగక మునిపే జరుగుతుందనే నమ్మినటువంటి విశ్వాసం యేసుక్రీస్తుది. వ్యత్యాసం అర్థమైందా? జరిగిన తర్వాత ఎవడైనా నమ్ముతాడు కదరా. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే గొప్పోడు, ధన్యుడు వాడు. ఇక్కడ శిష్యులు చూసిన తర్వాత నమ్ముతారు. అబ్బా ప్రభు నువ్వు పలికింది భలే జరిగిందే. కానీ ఈయన అంటాడు అది జరగక మునిపే నేను ముందుగానే నమ్మేసా అది అట్లా అవుతుందని. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా మీకు నేను చెప్తా చూడండి, క్రైస్తవులతో వచ్చిన బాధ ఏంటంటే అన్యుల కంటే మరీ ఘోరం మన పరిస్థితి. హిందువులలో కొంతమంది విశ్వాసులు ఉంటారు, జాగ్రత్త వినాల. వాళ్ళు ఏమంటారంటే ఇదిగో నా జోలికి రాకు నువ్వు, అసలు నా నాలుగు మచ్చలు ఉన్నాయి, నేను అంటే జరిగిపోద్ది చెప్తున్నా అంటున్నాడు. విన్నారా ఎప్పుడన్నా? మీరు విన్నారా? నాకు ఆశ్చర్యం ఏంటంటే దైవత్వాన్ని గురించి పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఉన్న వ్యక్తులే, అన్యమతంలో ఉన్న వ్యక్తులే వాళ్ళ నాలుగుపైన మచ్చలుంటే పలికితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా జరుగుతుందని వాడే నమ్ముతున్నాడు. మరి యేసు ప్రభునే గుండెలో పెట్టుకో మనం ఎంత నమ్మాలా? ఎంతటి మూర్ఖత చూసిరా క్రైస్తవుల్ని. వాడేమంటాడు వాళ్ళ తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా సరే వీడు పలికిన వ్యక్తి కన్నా జరిగితే రే నేను 10 ఏళ్ళ కింద పలికినరా బో ఆయన రెడీ వాడు అన్నాడా? నా నాలుగు మచ్చలు చూసావా అంటాడు. అంటే ఏంటి? ఆ నాలుగు మీద మచ్చలు ఉన్న వ్యక్తి జరగక మునిపే జరుగుతుందని నమ్ముతున్నాడు. నేను అడిగేది మీరు అంతకంటే శ్రేష్ఠులు కాదా? అంతకంటే శ్రేష్టమైన క్రీస్తు మన దగ్గర లేడా? అంతకంటే శ్రేష్టమైన భక్తి మన దగ్గర లేదా? అంతకంటే శ్రేష్టమైన వాగ్దానాలు మనవి కావా? అంతకంటే శ్రేష్టమైన విశ్వాసాలు మనవి కావా? నాలుక మీద మచ్చునుడు ఎట్లా నవ్వితే మనం అంతా యేసుప్రభు రక్తంతో నింపబడ్డామే. మరి మనం పలికితే జరగకపోవడం ఏంది? ఆ మచ్చలను చెప్పాలా బాబు నీ నాలుక మీద కొద్ది గొప్ప మచ్చలుంటే అంత ఓరాక్షన్ చేస్తావు నువ్వు, అది జరుగుతుంది ఎవడు తెలుసు. కానీ యేసుప్రభు రక్తంలో ముని బయటకు వచ్చినోని నేను పలకగా జరగనంటే ఏది లేదు ఇడా. నేను పలకకుండా జాగ్రత్త పడు నువ్వు. వింటున్నారా? అంటే ఎందుకు అన్యజనుల్లో ఉన్న విశ్వాసం కొన్ని సందర్భాలు ఎక్కువ కనబడుతుంది నాకు. కరెక్టేనా? ఓయ్ మీ భార్య భర్తలు తప్పకుండా కలుస్తారు, ఇంకో అసలు మచ్చలు ఉన్నాయి. ఏంటది? మచ్చలు ఉన్నాయి. ఎందుకు అన్యజనుల విశ్వాసంతో పోలిస్తే క్రైస్తవులు మన విశ్వాసం చాలా అల్పము, చాలా చిన్నది, చాలా చిన్నది. అలా ఉండకూడదు అయ్యా. ఆయన అంటాడు తర్వాత అక్కడ శిష్యులేమో క్రియ జరిగిన తర్వాత నమ్ముతున్నారు, కానీ యేసు ప్రభు వారు జరగక మునిపే పలకడానికంటే మునిపే నమ్మేశాడు ఆయన. మనం ఉండాల్సింది ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని వెంబడించాలా. ఆయనే కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అదే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేంట్లో? ప్రార్థనలో. ఇదే విశ్వాస సహితమైన ప్రార్థన మన అంశం కూడా అదే. మీరు వింటున్నారా? కానీ ఎందుకో ఒక రోగిని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అదే స్థాయి విశ్వాసాన్ని పెంపొందించుకోకుండానే కార్యాలు చేస్తున్నారు. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకు రా. Tomorrow night I would be here praying for the sick just the same because God's word said so. దేవుడు అలాగున సెలవిచ్చాడు గనక నేను అలాగే చేస్తూ ఉంటాను. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు పలకక మునిపే, ప్రార్థించక మునిపే మన మనసులో ఒక తలంపులో దాన్ని ఊహించుకొని పలుకుచుండగా ప్రార్థించుచుండగా అది జరిగి ఉన్నదని నమ్మి తర్వాత దాని కార్యాలు చూసేటువంటి ఈ క్రమం ఏదైతే ఉన్నదో ఇది ఏ వయసు వారికి వస్తుంది? ఏ వయసులో ఉన్న వారి నుంచి ప్రారంభమవుతుంది ఈ విశ్వాస సహితమైన ప్రార్థన? ఓకే, ఏ వయసు నుంచి?
ఊహ తెలిసినప్పటి నుంచి. కరెక్టే. ఊహ ఎప్పుడు తెలుస్తుంది? ఒక కొటేషన్ చూపిస్తాను చూడండి. రండి. 50-0822 50-0822 దాని 40 పేర 40 పేర ఎవరు కొట్టింది? 50-0822 క్రియలు లేకుండా విశ్వాసము మృతము అనే వర్తమానము 40 పేర. That minister has ఆ సేవకుడు just as much right to pray or any of the other ministers. ఆ సేవకుడు మంచి వినాలా, ఆ సేవకుడు మిగిలిన సేవకులు ఎలాగో ప్రార్థన చేయడానికి అర్హత హక్కుని కలిగి ఉన్నారో ప్రతి సేవకుడు అలాగే కలిగి ఉన్నాడు. తర్వాత Or not only a minister but any Christian who is a believer. అక్కడ కేవలం పాస్టరే కాదు, చివరికి విశ్వాసి అయినా సరే ప్రార్థన చేయడానికి అదే స్థాయి హక్కును కలిగి ఉన్నాడు. ఏది? ఏ స్థాయి హక్కు అయితే యేసు ప్రభు కలిగి ఉన్నాడో, ఏ స్థాయి హక్కు అయితే ప్రవక్త కలిగి ఉన్నాడో అదే స్థాయి హక్కు ప్రతి విశ్వాసి కలిగి ఉన్నాడు. ఆమేన్. తర్వాత To pray with faith. విశ్వాసంతో ప్రార్థించుట, Prayer of faith. విశ్వాస సహితమైన ప్రార్థన. Anybody who believes in praying for the sick. ఎవరైనా సరే ప్రార్థించుటలో విశ్వాసంతో ప్రార్థించడం వస్తే చాలు. ఎవరు ప్రార్థన చేసినా సరే అనారోగ్యం కోసము, Believes in divine healing. Anybody. దైవీకమైన స్వస్థతలో నమ్మకం ఉంటే చాలు, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. Woman, man, boy, girl. స్త్రీయా, పురుషుడా, బాలుడా, బాలిక ఎవరైనా సరే. I have seen my little girl. నేను నా చిన్న కుమార్తెను చూశాను. మరణంగా తన జీవితం జరిగిన సంఘటన చెప్తా ఉన్నాడు. నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చూస్తున్నాను. ఏది? నా చిన్న తల్లి, నా చిన్న అమ్మాయి. That's only 3 years old. ఆమె కేవలం 3 సంవత్సరాల పాపే. Pray for a crippled child. ఒక వికలాంగుడైనటువంటి ఒక బిడ్డ కోసము నా 3 సంవత్సరాల యొక్క బాలిక ప్రార్థన చేసింది. అయ్యా మంచి వినాలా, మనము మన పెంపకాల్లో మనం ఎంత దూరంలో ఉన్నా మనకు అర్థమవుతుంది. మనలో విశ్వాసం మన పిల్లల విశ్వాసాన్ని రేకెత్తిచ్చే వాళ్ళము. జాగ్రత్తగా మన ఇక్కడ మన ఫెయిల్యూర్ కనబడతా ఉంది. అంటే బ్రహ్నం గారు అంటారు, నాకున్నటువంటి నా బాలిక 3 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక వికలాంగత్వము, అంగవైకల్యం కలిగినటువంటి ఒక బాలుడి కొరకు ప్రార్థన చేయగానే And it was healed. ఆ అంగవైకల్యం మొత్తం పోయింది అంటున్నాడు ఆయన. ఏది? 3 సంవత్సరాల పిల్ల, 3 years. ఆ పెద్దోడు కూడా 4 years. మీకు ఎంతమంది ఉన్నారు 3 సంవత్సరాలు దాటిన పిల్లకాయలు? అంటే ఈ విశ్వాస సహితమైన ప్రార్థనకి దైవీకమైన స్వస్థత పట్ల నమ్మకం ఉంటే చాలు. విశ్వాస సహితమైన ప్రార్థన వస్తే చాలు, వయసుతో సంబంధం లేదు. మీకు తెలుసా, విలియం సిమోస్ అనేటువంటి వ్యక్తి ద్వారా పెంతకోస్తు వాళ్ళ యొక్క ఉద్యమం రేకెత్తించబడినప్పుడు వీధులలో గేమ్స్ ఆడేటువంటి వాలీబాల్, ఫుట్బాల్ ఆడేటువంటి ఆ యొక్క స్థలాల్లోకి చిన్న చిన్న పిల్లలు, ఎవరు? ఇగో మేరీ వయస్సు, ఇగో పీస్ లాంటి వయస్సు, చిన్న చిన్న పిల్లలు వెళ్ళేసి దెబ్బలు తగిన వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి వాళ్ళ దగ్గర చేతులు పెట్టి ప్రార్థన చేయగలి. అప్పటికప్పుడు చేయి అమాంతము చెట్టు గల కొమ్మ పెరిగినట్టే పెరిగిందంట. ఆ సాక్ష్యాలు వింటుంటే వాళ్ళు గగుర్లు పుడతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన అంత గొప్ప కార్యాలు చేయించింది, అది చిన్న పిల్లలైనా సరే. నా మాట వింటున్నారా? గంగారాం గారు ఒకసారి సాక్ష్యం చెప్పుండే, ఎందుకంటే అప్పుడు గంగారాం కాబట్టి కార్యం జరిగినప్పుడు గంగారాం అయినా, ఇప్పుడంటే దైవదర్శనం. ఏమని? పిల్లల ప్రార్థన విని నాలో గొప్ప మార్పు కలిగిందయ్యా అన్నాడైనా, నా రోగం మొత్తం పోయిందయ్యా అన్నాడైనా. విన్నారా? జ్ఞాపకం ఉందా? నేను జ్ఞాపకం ఉంచుకున్నాను దాన్ని. అందుకే ఉదయకాలం 6 గంటల్లో మీ పిల్లలు చేసే ప్రార్థనకి ఎంతో శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. చాలా గొప్ప శక్తి ఉంటుంది దానికి. చిన్న పిల్లల, పెద్దవాళ్ళ, పిల్లల ప్రార్థనలో ఏముంటుందిలా నువ్వు అనుకుంటున్నావేమో. 3 సంవత్సరాల పిల్లలు ప్రార్థన చేస్తుంటే అంగవైకల్యాలు పోయిన పరిస్థితులు చూస్తున్నా నేను. అనేకమైన సాక్ష్యాలు నిజ జీవితంలో చూస్తున్నా నేను. ఇంకా పెద్దలు చేసే ప్రార్థన కన్నా పిల్లలు, ఏది
మంచికి చెడుకి ఏమాత్రం తేడా తెలియకుండా ఒక నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు చేసే ప్రార్థన శక్తివంతమైన నమ్ముతున్నాను నేను. ఆయన అంటాడు, నా చిన్న తల్లి 3 సంవత్సరాలే, కానీ ఆమె చేసిన ప్రార్థనలో అంగవైకల్యం కలిగిన వాడు అప్పుడే బాగుపడ్డాడు అని చెప్తున్నాడు ఆయన. కొంచెం ముందుకు చదవండి. అవునండి. అవును, ఆమె అంటుంది, డాడీ ఆ చిన్న కుమార్తె, ఆ చిన్న బాలికను చూడు అని అలా పాప అంటుందంట. నేను అన్నాను, నువ్వు ఆమె కోసం ప్రార్థించు అని. ఎప్పుడు 2 weeks లేటరా ఏమన్నాడు? అయితే వాళ్ళ బాలిక 3 సంవత్సరాలే. ఇంకొక అంగవైకల్యం కలిగిన పిల్ల కోసం, ఒక పాప కోసం ప్రార్థన చేస్తే వెంటనే బాగుపడలే. సేమ్ అంజురపు చెట్టు స్టోరీ, మంచిగా వినాలా? సేమ్ అంజురపు చెట్టు స్టోరీ. ఎందుకంటే చాలా మంది చూస్తే ఇంటికి వచ్చి పాస్టర్ వచ్చి ప్రార్థన చేసిపోయిన వెంటనే జ్వరం తగ్గకపోతే ప్రార్థన పనిచేయాలని అనుకున్న అవిశ్వాసాలు ఉన్న రోజులు ఇవి. కరెక్టేనా? పాస్టర్ గారి దగ్గర వచ్చి నిలబడి ప్రార్థన చేసుకుని కడుపు నొప్పి తగ్గలేదు అనుకుని, పాస్టర్ ప్రార్థన పని చేయలేదు, విశ్వాసం సరిపోలేదేమో అనుకునేటువంటి అల్ప విశ్వాసాలు ఉన్నటువంటి దినాలు ఇవి. అక్కడ పాప ప్రార్థన చేసిన 2 వారాల తర్వాత చోటు చేసుకున్న కార్యం అది. కరెక్టేనా? అంజూరపు చెట్టుకు దేవుడు ఏదైతే పలికాడో వెంటనే జరగలే. వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చిన మళ్ళీ వచ్చేటువంటి సమయానికి జరుగుతుంది ఆ సమయం అది. దీన్ని బట్టి దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, గమనించండి. ఆ తర్వాత కాదు, మరొక వచనం చూద్దాం. 64-0419. అదొక్కటే మైక్ పనిచేస్తుంది ఇప్పుడు చక్కగా, జాగ్రత్త. 64-0419 దాంట్లో 34వ పేరు. ద ట్రయల్ తెలుగులో ఉందా? లేదు, ఓకే. మరొకసారి ఆయన ఈ యొక్క కోర్టు అంటే న్యాయశాల యొక్క ఆలోచన అంతటి ఇటువైపు తిప్పాలని చూస్తున్నాడు ఆయన. అక్కడ దేవుని వాగ్దానాలపైన విశ్వాసమును కోల్పోయిన వారిని మరలా దేవుడి వాగ్దానాలపైన విశ్వాసమును మళ్ళీ తిరిగి తీసుకెళ్ళండి అనేటువంటి ఒక న్యాయ విచారణలో ప్రతి ఒక్కరిని పెడుతున్నాడు, వెనక్కి పిలుస్తున్నాడు అంటున్నాడు ఆయన. ఇది అసలు సమస్య. నా మాట వింటున్నారా? ఆయన బాగుపడడానికి, రికవర్ అవ్వడానికి నిర్దిష్టమైన సమయాన్ని ఎన్నడూ పెట్టలేదు, చెప్పలేదు. నా మాట వింటున్నారా? నేను ఒక రోగం వచ్చింది, ఈయన కోసం నేను ప్రార్థన చేశా. నెక్స్ట్ డేని చూస్తే జ్వరం అంతే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ వచ్చు. నేను మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశా, అంతే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ వచ్చు. ఇంతకీ నా ప్రార్థన పనిచేసింది నీకు ఎట్లా తెలుస్తుంది? తగ్గితే పనిచేసింది అనుకుంటున్నావు నువ్వు. కరెక్టేనా? తగ్గితేనే పనిచేస్తున్నావు అనుకుంటావు. నేనేమనుకుంటున్నాను? పనిచేస్తుంది కాబట్టి ఇంకా బతుకున్నాను అనుకుంటున్నా. దేవుడు ఏమంటాడంటే టు రికవర్, బాగుపడడానికి, ఆ అనారోగ్యం తీసివేయబడ్డానికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఇవ్వలేదు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రార్థన చేసి వెంటనే జరుగుతుందా? ఇప్పుడు ప్రార్థన చేసి 2 రోజులకు జరుగుద్దా? ఇప్పుడు ప్రార్థన చేసి 10 రోజులకు జరుగుద్దా? కాదు. హీ నెవర్ గేవ్ ఏ సర్టెన్ టైమ్ ఫర్ ద రికవరీ. కానీ మనం ఏం చేస్తామంటే, ప్రార్థన చేయించాం, ఇప్పటికే 10 రోజులైంది, ఏంది ప్రార్థన చేయించుకున్నాం, ఇంకా 10 రోజులైంది, 20 అయింది, నెల అయింది, ఏం తేడా లేదు. తర్వాత చూడండి, ఆయన అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్తున్నాడు ఆయన. దేవుడు వారిని ఖచ్చితంగా లేవనెత్తును. ఆయన అనలేదు ఏమని, ఇప్పటికిప్పుడే అని అనలేదు. మీరు వింటున్నారా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాయంటే, మీరు ఇకపైన విశ్వాస సహితమైన ప్రార్థన మీరు చేయబోయేటప్పుడైనా, చేయించుకునేటప్పుడైనా ఈ విషయాల పట్ల అవగాహన లేకపోతే స్వస్థత రాదు, కంగారు పడతారు. కరెక్టేనా? ఆయన ఏమన్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే రైట్ దెన్, ఇప్పటికిప్పుడే బాగుపడతామని ఆయన ఎక్కడ లేఖనంలో చెప్పలేదుగా అని ప్రవక్త అంటున్నాడు. ఇప్పటికిప్పుడే జరగదవి. మొన్న మధ్యలో మన సహోదరుడు ఒక కుమారుడి కోసము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేశాం, నేను జరిగింది బాగుపడతాడని నమ్ముతున్నా.
ఇప్పటికి రిజల్ట్ కనబడదా? కనబడపోని ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎప్పుడైతుంది నాకు తెలీదు, కానీ అవుతుంది. అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇదే విశ్వాస సహితమైన ప్రార్థన. తర్వాత ఆ రోగి పైన వాళ్ళు ఏముంచాలా? చేతులుంచి ప్రార్థించాలా, వారు వెంటనే బాగుపడతారు. తర్వాత ఆయన ఎప్పుడు చెప్పలే ఏది, ఎన్ని రోజులకు, ఎన్ని నెలలకు, ఎన్ని సంవత్సరాలకు అని చెప్పలే. నా మాట వింటున్నారా? చేతుల నుంచి ప్రార్థన చేయగానే ఇన్ని రోజులకు బాగుపడతావు, ఇన్ని నెలలకు బాగుపడతావు, ఇన్ని సంవత్సరాలకు బాగుపడతావు. నాకు తెలీదు, అదేం చెప్పలే. నేను ప్రార్థన చేశా, నేను సంవత్సరాల కింద ప్రార్థన చేసి ఉండొచ్చు, నేటి వరకు నీకు అదే రోగం ఉండొచ్చు, నేను ఇప్పటికీ నమ్ముతున్నా నీకు తగ్గుతుందని నమ్ముతున్నా. కానీ నాకున్నటువంటి అదే విశ్వాస సహితమైన నా ప్రార్థనలో ఏ స్థాయి విశ్వాసం నేను ప్రార్థన చేశానో, టు మీట్ దట్ సేమ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. నువ్వు కూడా అక్కడే ఉన్నావా? ఉంటే కార్యాలు చూస్తావు. కరెక్టేనా? నేను 10 ఏళ్ల కింద ఒక వ్యక్తికి ప్రార్థన చేశాను అనుకోండి, విశ్వాసంతో చేశా, ఇప్పటికీ బాగుపడుతుందని నమ్మా. కానీ అదే విశ్వాసం నీకు ఉంటే, నా విశ్వాస స్థాయికి నువ్వు కలిస్తేనా అంటాడుగా, బికాస్ ఐ నెవర్ మెట్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, దట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అంటాడు ఆయన. అదే ఫెయిత్ నువ్వు కరెక్ట్గా ఒదిగిపోయినట్టు కలిసిపోయి ఉంటే అది ఎప్పటికైనా జరుగుద్ది. మీ కుటుంబాలు బాగుపడితే నేను అట్లాగే నమ్ముతున్నా. మీ యొక్క బాంధవ్యాలు, మీ వైవాహిక జీవితాలు బాగుపడితే అట్లే నమ్మినా. సమస్య ఎక్కడ వచ్చిందంటే మీరు తొణికినారు, మీలో తేడాలు కొట్టాయి. కరెక్టేనా? మీ ఆర్థిక సమస్యలు బాగుపడితే నేను నమ్ముతున్నా, మీ విశ్వాసాల్లో తొణకుతున్నందువల్లే జరుగుతలే. మీకు అర్థమవుతుందా? విశ్వాస సహితమైన ప్రార్థన ఏముంది? విశ్వాస ప్రార్థన అంటాడు, కానీ తీరా చూస్తుంటే అంతా డొల్లే. మనది జీవితం అంతా డొల్లే. ప్రార్థన చేస్తున్నాము, ఒక వారం దాటగానే దేని గురించి ప్రార్థన అంశాన్ని కూడా మర్చిపోతాము. తర్వాత అసలు జరుగుతూ పక్కన పెట్టి మళ్ళీ కొత్త సమస్యలుగా ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా ప్రార్థన చేయించుకుంటాం. కరెక్టేనా? మరి ఏదో విశ్వాసరహితమైన ప్రార్థన కొనసాగింపట్లే. అందుకే ఫెయిల్యూర్ అంటాడు. ప్రవక్త సైతం ఫెయిల్యూర్ అయింది అందుకే, శిష్యులు సైతం ఫెయిల్యూర్ అయింది అందుకే. ఎందుకంటే చేస్తున్న వారి విశ్వాసానికి, చేయించుకునే వారి విశ్వాసానికి పొంతన లేకపోవడమే. ఆ కుమారుడు యొక్క తండ్రితో అంటాడు, నేను చేయగలుగుతాను, నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసించు. అప్పుడు ఆయన అంటాడు, నాకు అవిశ్వాసం ఉండకుండా సహాయం చేయమనగానే దేవుడు అతని విశ్వాసాన్ని వృద్ధిపరచగానే దేవుడు చేస్తున్న కార్యానికి, అతడికి జరిగింపవలసిన అతడి కార్యానికి ఆ విశ్వాస స్థాయి ఒకసారి మ్యాచ్ అవ్వగానే, మీట్ అవ్వగానే కుమారుడు బాగుపడ్డాడు. జలిసి ఆ దయ్యం ఆ కుమారుని వదిలి వెళ్ళిపోయా. అయ్యా, అది అద్భుతం కాబట్టి, మెస్సయ్య యొక్క సూచన కాబట్టి అప్పటికప్పుడు జరిగింది. అది కరెక్టేనా? అద్భుతాలు, సూచనలే, మహత్కార్యాలే అప్పటికప్పుడు జరుగుతాయి. కరెక్టేనా? కానీ స్వస్థత అనేది అద్భుతాలలో ఒక భాగం మాత్రమే. స్వస్థత అంతా అద్భుతం కాదు. కరెక్టేనా? అంటే ఉదాహరణకి ఈయనకు ఒక అనారోగ్యం వస్తే చేతుల నుంచి నేను ప్రార్థన చేయగానే అప్పటికప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోయింది. అది అద్భుతం, అది మహత్కార్యం, సూచన. అందులో విశ్వాసాన్ని పెంచడానికి చేశాడు ఆయన. కానీ విశ్వాసంలో ఉన్నవారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి ఏం చేస్తాడంటే, అనారోగ్యం వస్తుంది, ప్రార్థన చేస్తా, వెంటనే తగ్గదు. దట్ ఈస్ ఎ టెస్ట్ టు దేర్ ఫెయిత్. ఇంకొంతకాలం ఎదురు చూడాలా, మళ్ళీ ప్రార్థన చేస్తా, ఇంకొంతకాలం ఎదురు చూడాలా. అంటే నేను ఇదివరకు నేను చేసిన ప్రార్థన వ్యర్థమైనవా? కాలేవు. కార్యం చేస్తూ ఉన్నాయి, అవి పనిలో ఉన్నాయి. అవి విశ్వాస సహితమైన ప్రార్థన అంటే కూడా అలాగే నెమ్మది అంచెలంచెల సాగుతూ ఉంటుంది. కానీ ప్రార్థించిన వారు, ప్రార్థన చేయించుకున్న వారు ఇరువురు కూడా ఆ విశ్వాస స్థాయి బ్యాలెన్స్ ఎప్పటికీ పోగొట్టుకోదయా. ప్రార్థన చేసిండా, అవుతుంది అంతే, అవుతుంది అంటే అవుతుంది అంతే. ఇక మనం ఏంటంటే జారిపోయామా, విశ్వాసంతో పోయిన రోగం అవిశ్వాసంతో మళ్ళీ వస్తుంది. అదే డోర్గా, దానికి ఉన్న డోరే అది. విశ్వాసంతో రోగం పోయింది, అవిశ్వాసంతో మళ్ళీ వచ్చింది. ఎందుకంటే పోయింది నీరు లేని చోట్ల తీసారు, ఎట్లా వస్తుంది అది? మరిన్ని 7 చెడ్డమైన తీసుకొస్తుంది. అప్పుడు అంటావు, అబ్బా మొదటిదాకా బాగుండే, పాస్టర్ ప్రార్థన చేసాక ఎక్కువైంది కదా. మరి మొదటిదాకా బాగానే ఉండే, ప్రార్థన చేసినాకనే ఎక్కువైంది ఏంది? ఎందుకంటే నువ్వు నమ్మావు, పోయింది, లక్షణాలు మిగిలి ఉండగానే నీకు అవిశ్వాసం వచ్చింది, అది మరీ నీటిలో వేసుకొచ్చింది, తీవ్రతరమైంది. ఇక లాస్ట్కి ఏమవుతుంది? అది నేను ఇరుకులు ఇబ్బందులు పడేస్తుంది. నమ్మాలా, విశ్వసించాలా. కానీ ఆ విశ్వాసం అనేది మ్యాచ్ అవ్వాలా. ఆయన అంటాడు, అసలు టైం ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు గారు?
ఇప్పుడు అంజూరపు చెట్టును శపించాడు, వెంటనే జరగలేగా, అది జరగవలసిన కాలంలో జరుగుతుంది. అది నువ్వు కాలంలో నమ్ముతావా, ముందే నమ్ముతావా, అక్కడే ఉంది నీ యొక్క నా యొక్క విశ్వాస స్థాయి. నేను కార్యాలు జరిగినాక నమ్మే వ్యక్తులం కాదు మనం. జరగక మునుపే అదృశ్యమైన వాటిని ఉన్నవని రుజువుపరిచే విశ్వాసం మనలో ఉండాలా. జరిగిందా? అలే జరగలే, జరిగినటువంటి కార్యము నా మనసులో ఉంది, అదృశ్యంగా ఉంది, నేను ముందే నమ్ముతున్నా జరుగుతుందని. ఆ ఫెయిత్ను పోగొట్టుకున్నందుకే చాలామందికి విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? ఇగో బ్రదర్ ఆరోగ్యం ఉంది, వెళ్ళాడు, స్తోత్రం ప్రభా, స్వస్థపరిచే ప్రభా, ప్రవేశించిన ప్రార్థన చేసి ఆమెన్ ప్రార్థన చేశాడు. చేసేటప్పుడు నేను ఫుల్ విశ్వాసంతో చేశా అని ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ జీవనోపాధిలో దినచర్యలో కలిసిపోయాడు, లీనమైపోయాడు, భాగమైపోయాడు, మర్చిపోయాడు. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే నువ్వు చేసిన దాని యొక్క ఫలం వచ్చే వరకు కూడా ఆ ప్రార్థన విత్తనము మొలుస్తూనే ఉండేదే విశ్వాస సహితమైన ప్రార్థన. చేసిన వదిలేసిన అప్పటిదప్పుడు అయిపోయింది కాదు. అది నువ్వు చేసింది ఎప్పుడైనా సరే అది అలాగే జరుగుతుంది అని నమ్ముటయే. దాని కొనసాగింపుకి వెళ్ళదు. ఎప్పటి వరకు? ఒక రోజా, ఒక నెలడా, ఒక సంవత్సరమా, ఒక డెకేడా, అది ఎప్పుడైనా అవ్వచ్చు. మీకు విజయం చెప్పే గుర్తుందా? ఒక సేవకుడు తన తల్లిదండ్రుల కొరకు 17 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 17 years నాన్ స్టాప్, ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, రోజు తర్వాత రోజు, రోజు తర్వాత రోజు వారిని గురించి చేసిన ప్రార్థనలు ఆయన యొక్క తల్లిదండ్రులను కాపాడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఈరోజు ఏం జరుగుతుంది? పిల్లల కోసం ప్రార్థిస్తున్నాము, 2 రోజులు ప్రార్థిస్తాం. ఎప్పుడు? వాళ్ళ వల్ల మనకు బాధ కలిగినప్పుడు, తర్వాత మర్చిపోతాం. కరెక్టేనా? భార్య కోసం ప్రార్థన చేస్తాము, ఎన్ని రోజులు చేస్తాము? కొద్ది రోజులు చేస్తాము, ఎప్పుడు అలవాటు అయిపోయిందని వదిలేస్తారు. భర్త కోసం ప్రార్థన చేస్తాము, వదిలేస్తాము. బట్ ఆ విశ్వాస సహితమైన ప్రార్థన లేదు. ఇది ఓన్లీ చేసేటప్పుడే విశ్వాసము, తర్వాత కొనసాగింపు లేదు. అక్కడ అంజూరపు చెట్టు శపించేంతసేపే మనకు విశ్వాసం ఉంది, కానీ అది నిజంగా ఎండిపోయే వరకు విశ్వాసాన్ని కొనసాగించలేకపోయాము. ఇది విశ్వాసాల బలహీనత. వాస్తవమేనా? మనం ప్రార్థించినటువంటి కార్యాలు నిజస్వరూపంలోనికి వచ్చే వరకు కలిగి ఉండుటయే నిజమైన విశ్వాస సహితమైన ప్రార్థన. ఓ వ్యక్తిని గురించి చేసావా, ఒక అనారోగ్యాన్ని గురించి చేసావా, ఒక ఆర్థిక ఇబ్బందిని గురించి చేసావా, ఒక సంఘటన గురించి చేస్తున్నావా, ఒక స్థలాన్ని, ఒక నిర్మాణం, దేని గురించి అయినా చెయ్యా, కానీ అది జరుగు వరకు కూడా నువ్వు కొనసాగించేదే విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు చెప్తాము, బ్రహ్మం గారి లాగా మనలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు విశ్వాస సహితమైన ప్రార్థనలో? అందరం ఫెయిల్ అయ్యాను. కరెక్టేనా? చేసాము, కొంతకాలం నమ్మాము, అయితే మర్చిపోయామో, లేకపోతే పరిస్థితులకు ప్రతిఘటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సన్నగిలిన విశ్వాసాలు. అందుకే కార్యం నేటి వరకు చోటు చేసుకోలే. జరుగుతుందంటే జరుగుతుంది, అవుతుందంటే అవుతుంది, ఎత్తబడేటు పడుతుందంటే పడుతుంది. ఎప్పుడు? నో డేట్ మెన్షన్డ్, నో మంత్ మెన్షన్డ్, నో ఇయర్ మెన్షన్డ్, కానీ జరుగుతుందనే నమ్మకము. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. వినడానికి ఎంత సింపుల్ పదమో పరీక్షించి చూసుకుంటే అంత డొల్లతనాన్ని చూపించే వాక్యం అది. మనందరిలో కూడా మనలో ఉన్న లోటు, అది మనలో ఉన్నటువంటి కొరత, అది అందరిలో, సార్వత్రిక క్రైస్తవులు అందరిలో ఇది కొరతగా మారింది. ప్రార్థన చేయడంలో ఎవరు బలహీనంగా లేరు, చేస్తూనే దినదిన ప్రార్థన చేస్తారు, కానీ ఆ విశ్వాసాన్ని మెయింటైన్ చేయడంలో మాత్రం విఫలుడు అవుతున్నారు. ఇది సమస్యగా మారుతుంది. అందుకే దేవుడు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థనే ఏదైనా కార్యాలు చేయగలుగుతుంది. తర్వాత ఇంకొంచెం ముందు కంటిన్యూ చేయండి. ఆయన కేవలం ఒకటే అన్నాడు, ఏమని? అది జరుగును, అంతే. ఎప్పుడని చెప్పలా. The defense witness wants you to know that he did not say there would be a miracle performed. నీకు విరోధంగా ఉండే సాతాను గడు అంటాడు, ఏమని? ఇప్పుడు నేను వచ్చాను, ఇతని కోసం ప్రార్థన చేశాను, దుష్టురాయిలో ఒక తలంపు పెడతాడు, ఏమని? పాస్టర్ వచ్చాడు, ప్రార్థన చేశాడు, విశ్వాసం పట్టుకొచ్చాడు, చేతులను చూపించాడు, ఆ తైలం రాయించాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, తగ్గిందా చూసుకో, జ్వరం ఎట్లుందో, ముడితే కాలుతుంది. డిఫెన్స్ కూడా అట్లాగే మాట్లాడతాడు మనతోని. కరెక్టేనా? ట్రయల్, న్యాయ విచారణ అంటే దేవుడు అక్కడ చూపిస్తూ ఉంటాడు. మనకు ప్రతివాది ఎవడు? సాతాను గాడు అన్నట్టు. ఆడు అదే చేస్తాడు. చేసిన ప్రార్థనకి ఏమైంది? అప్పుడు దానికంటే ఇప్పుడు ఇంకెక్కువ అనారోగ్యం వచ్చింది, అప్పుడు దానికంటే ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అప్పుడు దానికంటే ఇప్పుడు ఎక్కువ అప్పులు అవుతున్నాయి, అప్పుడు దానికంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి అని వాడు డిఫెన్స్ గాడు మాట్లాడుతుంటే ఏమవుతుంది? కరెక్టే అని విశ్వాసము సన్నగిల్లిపోతుంది. కానీ దేవుడు అంటాడు, నో 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 నో, వాడు డిఫెన్స్ గాడు ఎన్నైనా మాట్లాడి, నీకున్నటువంటి అడ్వకేట్ మామూలు అడ్వకేట్ కాదు. నీకున్న అడ్వకేట్ ఎవరు?
నీకున్నటువంటి మధ్యవర్తి ఎవరు? నీ సంచకరు ఎవరు? నీ ఉత్తరవాది ఎవరు? ఉత్తరవాది మన దగ్గర ఒక ఆయన పెట్టుకొని ఇక డిఫెన్స్ గారి మాటలు వింటావేంది నువ్వు? మన లాయర్ మాటలు మనం వినాలా? ఇక్కడ పక్కన లాయర్ గురించి మనకేం అవసరము? కానీ వాడు చెప్పేది మనకు మంచిగా అనిపిస్తుంది. కరెక్ట్ కదా? దెర్ వాజ్ నో మిరాకిల్ పర్ఫార్మ్డ్. ఏం అద్భుతం జరగలేదు కదా వాడు అనేసరికి వరకు కరెక్ట్ అద్భుతం జరగలేదు. వచ్చిండు, ప్రార్థన చేసిండు, మన అవసరం మనకు 10 ఛాయలు అనవసరం బొక్క. ఇంటికి వచ్చేసి 10 ఛాయలు వేస్ట్ అయిపోయా. ఏదో స్వస్థత జరుగుతుందని చెప్పి ఛాయలు పోస్తే మంచి చైర్లు వేసి మంచి మేము నిద్రడాన్ని పోగొట్టుకొని మేము ఆతిథ్యం చేస్తే ఏమొచ్చా నాకు? డిఫెన్స్ గడ ఆలోచన. కానీ ఉత్తరవాది అంటాడు ఏమని? ప్రార్థన చేసింది నెరవేర్పు జరుగుతుంది, అది ప్రాసెస్లో ఉన్నది, ఆతిథ్యానికి ఆతిథ్య ఫలం ఉంది, నీతిమంతులు చేర్చుకోండి నీతిమంతుల ఫలం ఉంది. ఇది ఉత్తరవాది చెప్పే మాటలు. డిఫెన్స్ గారు చెప్పే మాటలు ఎప్పుడు వినద్దయ్యో, డేంజర్ గడాడు. వాడు ఎప్పుడు మనల్ని అవిశ్వాసంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని యొక్క ప్రవక్త ఏమంటారంటే, ఇగో ఇక్కడ షోల్డర్ మీద ఒక కణితి, ఒక గడ్డ ఉన్న స్త్రీని ఉదాహరణ తీసుకొని, ఆ గడ్డ ఒక దయ్యం వల్ల వస్తే ప్రార్థన చేయగల దయ్యం వెళ్ళిపోయింది, కానీ గడ్డ అట్లాగే నిల్చుంటుంది. ఈ గడ్డ పోవడానికి ఏమవుతుంది? రక్తం నెమ్మది ఆ గడ్డలోకి తిరుగుతూ దాన్ని శుద్ధీకరిస్తూ దానిలో ఉన్న మలినాలను తీసేస్తూ ఈ తగ్గడానికి టైం పడుతుంది. కానీ తగ్గే లోపల కూడా నొప్పి అప్పుడప్పుడు వస్తుంది చూసినా, ఆ నొప్పి వచ్చే ఆ సమయంలో కూడా నువ్వు కలిగి ఉండేదే విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ సమయంలో ఇప్పుడు ఈయనొక ఉన్నాడు, ఈయనొక మీ దగ్గరలో మీచే చూపిస్తున్నా, ఈయన ఉన్నాడు లేండి, ఈయన ఉన్నాడు. అది ఒక భయంకరమైన ఆర్థిక సమస్య ఉంది. ఆ ఆర్థిక సమస్య ఏ తప్పిదం వల్ల వచ్చిందో తెలియదు, కానీ ప్రార్థన చేసాం, ప్రభువా ఈ సమస్యకు కారణమగునటువంటి ఆ కారణమును, ఆ మూలమును ప్రభువైన యేసుక్రీస్తు నిర్మూలన చేస్తున్నాడు. నిర్మూలన అయిపోయింది అంటే అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఎక్కువ ఉన్న ₹1,00,000 అప్పు ఉంటే మళ్ళీ ప్రార్థన చేసి వెంటనే ఓపెన్ చూస్తే ₹1,00,000 మాఫీ అవుతుందా? ఇది మహత్కార్యం, అద్భుతం. అట్లా కాదు, అది తప్పిదము మూలం పోయింది, కానీ ఈ అప్పు పోవడానికి సమయం ఉంటుంది. ఎంత? ఒక రోజా? తెలీదు, కానీ అవుతుందా? అవుతుంది. నెలనా? తెలీదు, అవుతుందా? సంవత్సరమా? తెలీదు, అవుతుందా? ఇది విశ్వాసహితమైన ప్రార్థన. చేసేవాడికి ఉండాలా, చేయించుకునే వాడికి ఉండాలా. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని నేను అడుగుతా, విశ్వాసహితమైన ప్రార్థన నీకుందా? ఎందుకంటే నాకుంది, నీ కలగట్లే. దాంతో ఏమవుతుంది? నేను చేసిన ప్రార్థన ఫెయిల్ అవుతుంది అని అంటాడు. ఐ హావ్ ట్రైడ్ మెనీ టైమ్స్ సో హార్డ్ బట్ ఐ ఫెయిల్ టు డూ ఇట్. ఎందుకు? చేయించుకునే వాళ్ళు ఆ స్థాయి విశ్వాసం లేకపోవడం వల్ల. నేను చేశాను. ఇప్పుడు బ్రదర్ గారు తెలుసా, కొంతమంది క్యాన్సర్ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే బాగుపడ్డారు, స్వస్థత కలిగినటువంటి ఒక భావన కలిగింది, దేహం అంతా లైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళారు, చక్కగా తిరిగారు. ఎందుకో చిన్నగా డౌట్ వచ్చింది, పోయి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారు, టెస్ట్ రిపోర్ట్లో పాజిటివ్గా కనబడ్డది, మళ్ళీ అనారోగ్యం అయిపోయినారు. అంటే వాళ్ళ విశ్వాసము కొంత మట్టుకే సాగింది, తర్వాత మళ్ళీ పలచబడిపోయింది, అల్పమైపోయింది. అని అంటాడు, యూ హ్యావ్ టు బిలీవ్, జస్ట్ నమ్ముడు. ఆ పదం ఎంత సింపుల్గా ఉందో చేయడం అంత కష్టంగా అయిపోయింది ఈ రోజున. విశ్వసించుడి నమ్ముడు అని చెప్పడం ఎంత ఈజీ అయ్యా, కానీ చేయడానికి మాత్రమే ఆ పదం యొక్క విలువ ఎప్పుడు తెలుసు తెలుసా? నీ ముందు పెట్టబడిన యొక్క ఆ ప్రతిఘటించేటువంటి ఆ సమస్య పైన ఈ పదం యొక్క విలువ అంత కష్టంగా ఆధారపడుతుంది. ఈయన ఉన్నాడు, జలుబైంది, నమ్మయ్య తగ్గిపోతుంది అంటే ఓకే ఓకే అంటాడు. జలుబుకి ఏముంది? ఎవడైనా నమ్ముతాడు. ఆయన ఉన్నాడు, ఒక గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, నమ్మయ్య అంటే కొంత కష్టమైన నమ్మాడు, తగ్గింది. ఈయనకేముంది? క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఈయన నమ్మమంటే వీళ్ళందరికీ ఒకటే మాట, నమ్ము నమ్ము నమ్ము, విశ్వసించు విశ్వసించు విశ్వసించు. కానీ ఈ పదము అందరికీ ఒకే స్థాయిలో ఒకే రీతిగా కనబడతలా. ఈయనకి నమ్ముడు అంటే నమ్మిన ప్రభా పోయింది అంటాడు, ఆయన కొంచెం కష్టంగా పోయింది అంటాడు. ఈయన క్యాన్సర్కి భయపడుతున్నావా వర్తమానం పట్టింది. ఆ క్యాన్సర్కి ఈయనలో ఉన్న భయమే ఆ విశ్వాసాన్ని హిండరెన్స్ తొక్కుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు, డాక్టర్ అన్నాడు బంధువులను పిలుచుకోవచ్చు మీరు అని అడిగా. ఇప్పుడు అతనికి నమ్ము అన్నానుకో, ఆయన ఏమంటాడు? ఆగయ్యా, ఇప్పటికే మా ఆస్తిపాస్తుల పంపకాలు చేయాల్సిన చాలా ఉన్నాయి, నేను పోయేది ఎట్లా ఫిక్స్ అయిపోయింది, నేను వీలునామాలు రాయాలా, అవకాశం ఉంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అని 1,00,000 చెప్తాడు ఆయన. ఈ పదము, దాని విలువ, దాని కష్టము నీ ముందు పెట్టబడిన సమస్య పైన ఆధారపడి ఉంటుంది. ద గ్రేటర్ ద ప్రాబ్లమ్ ఈజ్, ద గ్రేటర్ ద ఎఫర్ట్ ఇట్ టేక్స్ టు బిలీవ్. సమస్య ఎంత పెద్దదో అంత ఎక్కువ ప్రయాసం అవసరం అవుతుంది విశ్వసించడానికి. కరెక్టేనా కదా? అందుకే
విశ్వసించుడనే మాట అందరికీ ఒకే సూత్రము, కానీ అది వారి ఎదుట పెట్టబడిన సమస్యను బట్టి అంత ప్రయాసం దాని ఎడల ఆధారపడి ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు చదవండి. ఆయన అన్నాడు, ఆయన కేవలం అన్నాడు వారు బాగుపడతారన్నాడు, అంతే. సమయం చెప్పలేదు. బాగుపడతారంటే బాగుపడతారు, అంతే. ఇక వాక్యాన్ని సరిగ్గా విభజించండి, సరిగ్గా అర్థం చెప్పండి. ఇదే దాని సరైన అర్థము. విశ్వాస సహితమైన ప్రార్థన చేసేప్పుడు కాదు, చేసిన దాన్ని అట్లాగే నమ్ముకొని పట్టుకొని ముందుకు సాగడం. అది తర్వాత వారు ఖచ్చితంగా బాగుపడతారు. ఆయన ఏం సమయం చెప్పాడా? ఎప్పుడు సమయాలు చెప్పలేదు ఆయన. నేను గర్భాన్ని మూసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా, నేను నమ్ముతున్నా తెరవబడుతుందని. కానీ చేస్తున్న వారి యొక్క అదే పతాక స్థాయి విశ్వాస లెవెల్కి చేయించుకునే వారి యొక్క విశ్వాసాలు మ్యాచ్ అవ్వాలా. మ్యాచ్ అవుతుంది బ్రదర్. మరి ఎప్పుడైతుంది నాకు తెలీదు. ఒక 2 సంవత్సరాలు అవుతుందా తెలీదు, 10 ఏళ్ళగా తెలీదు. అంటే మేము ముసలోడమైనాక అవుతుందా? బహుశా అబ్రాహంలాగా అవుతుంది, నాకు తెలీదు. అవుతుంది అంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. తర్వాత ఒకవేళ వారు విశ్వాసులైతే, వారు నిజంగా విశ్వాసులైతే, చేసేవాడు కాదు పొందుకునేవాడు కూడా విశ్వాసం అయితేనే పొందుకుంటాడు, బాగుపడతాడు వాడు. తర్వాత వారందరూ కూడా ఆ రోగి పైన చేతులు ఉంచుతారు, వారు వెంటనే బాగుపడతారు. అది ఇప్పటికిప్పుడు అవ్వచ్చు, అదొక వారంలో అవ్వచ్చు, అదొక నెలలో అవ్వచ్చు, అది 1 సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ మాత్రం దానికి అప్పటికి నేను చచ్చిపోతే నాకు అవసరం లేదు అంటావా? ఇప్పటికే నాకు 50 ఉన్నాయి, ఇంకో 50 ఏళ్ళకి బాగుపడతాను అన్న వరకు అప్పటికి నన్ను పుట్టకమంట, ఇంకేం నేను చూసేది అంటావా? ఇక్కడ ఆ విశ్వాసంలో ఫెయిల్ అయితే అక్కడ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు ఉన్నను మరణించడు ఏదైనా సరే జరుగుతుంది అంటే జరుగుతుందని నమ్ము, అంతేనా? ఖచ్చితంగా నమ్మి తీరాలా. అది ఎప్పటికైనా జరిగి తీరుద్ది. ఇది నమ్మి తీరాలా. ఇర్మియా కాలంలో పలికిన ప్రవచనాలు, ఏలియా కాలంలో పలికిన ప్రవచనాలు వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగాయి. వాళ్ళు చేసిన ప్రార్థనలు వాళ్ళు మరణించిన తర్వాత చోటు చేసుకున్నాయి. అవి మనం ఒకసారి ఒక కొటేషన్ కూడా చూసాం, గుర్తుందా? ఒక తల్లి తన పిల్లల కోసం చేసినటువంటి బతుకున్నప్పుడు చేసిన ప్రార్థన ఆమె చనిపోయినాక ఆమె పిల్లల స్వస్థతకు ఉపయోగపడ్డాయి అన్నాడు దేవుని ప్రవక్త చెప్తాడు. అది విశ్వాస సహితమైన ప్రార్థన. ఏమని? మా పాస్టరు, ఇక మా విశ్వాసి, మా సహోదరుడు, ఇక మేమందరము 5 ఏళ్ల కింద ప్రార్థన చేసాం, జరుగుద్దా? జరుగుతుందయ్యా. అప్పటి నుంచి మేము చేస్తూనే ఉన్నాము. ఇక జరగతి అయిపోయింది, ఇక జీవితం అంతా అయిపోయింది, ఇక ఏం లేదు, అయిపోయా. నువ్వు ఎప్పుడైతే ఆ మాట పలికావో, ఆ తలంపు వచ్చిందో, నీకోసం కష్టపడి చేసిన ప్రార్థనలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, శూన్యం, నిష్ప్రయోజనం. అవన్నీ మళ్ళీ కొత్తగా చేయాలి నీకోసం. ఇక ఏమని నమ్మాలా? చేశారు వాళ్ళు, దేవుడు విన్నాడు. అంజూరపు చెట్టుకు జరిగిందే జరుగుద్ది, మాకు వెంటనే జరగలే. ఆయన అంటాడు 10 ఇయర్సా, 1 వీకా, 20 ఇయర్సా, 50 ఇయర్స్ అయినా సరే పలికిన మాట నెరవేర్పు జరగకపోదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పలికిన ఏ మాట అయినా సరే అది జరిగి తీరుద్ది. మన చచ్చాకనే జరుగుద్ది. నమ్ముతున్నారా? విశ్వాస సహితమైన ప్రార్థన ఇకపైన మనం రిపేర్ చేసుకుందామా? ఇది మొదలుకొని నిజమైన విశ్వాస సహితమైన ప్రార్థన చేద్దామా? ఖచ్చితంగా చేస్తే అలా. అందుకే నేనేమంటానంటే, ప్రార్థన అంశం పేరు చూడగానే ఏముంటలేదు దీంట్లో అనుకుంటారు, కానీ ఇంకా మనం సరి చేసుకోవాల్సింది, ఇంకా నేర్చుకోవాల్సింది కోకొల్లలో ఉంది. ఆ ప్రార్థనలోనే దేని గురించి చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎలా ఉండాలా, దాని స్థితి ఏంది చాలామందికి తెలియదు. చాలామంది కోల్పోతున్నారు. వాళ్ళు కేవలం ప్రార్థించే వారిగా ఉన్నారు కానీ పొందుకోలేని వారిగా ఉన్నారు ఈ రోజున. కారణం ఏంటంటే దేవుడి యొక్క వాక్య నియమాలు తెలియకపోవడం వల్ల. ఆయన చేస్తున్నాడు, ఇఫ్ హి సెడ్ దే షల్ రికవర్, ఆయన వారు బాగుపడతారు అన్నాడా? బాగుపడతారు, అంతే. ఎట్టి పరిస్థితిలో బాగుపడతారు. నమ్మండి, నమ్మితే చాలయ్యా. ఆ నమ్మకం ఎంతసేపు కలిగి ఉండాలా? నువ్వు చనిపోయే వరకు కలిగి ఉండు, నీ అంతం వరకు కలిగి ఉండు. అది ఎప్పటికైనా నెరవేర్పు జరుగుద్ది. తర్వాత ఇంకొంచెం ముందుకు చదువునా?
ఆ వారు ఖచ్చితంగా బాగుపడతారు. He said so. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు అలాగున. That is, if they can hold on to their believing. అది సంగతి. వారు వారి విశ్వాసాల్ని అలాగే పట్టుకొని ఉంటే చాలు. ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదవాలన్నమాట. ఇఫ్ ఒకవేళ వారు ఒకవేళ దాన్ని బలంగా పట్టుకున్నట్లయితే, అంటూ దేర్ బిలీవింగ్, వారి విశ్వాసాలకు పట్టుకున్నట్లయితే, అయ్యా మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేయించుకుంటారు, సంఘం అంతా చేస్తుంది. సమస్య సంఘాలు ప్రార్థన చేయడం లేదు. ఈ రోజున కాపరి ప్రార్థన చేయకపోవడం లేదు. కాపరి తనకున్న విశ్వాసాల గురించి ప్రార్థన చేయకుండా ఒక దుష్ట కాపరి అయితేనే చేయడు, కానీ ప్రతి ఒక్క నిజమైన కాపరి అందరి గురించి సమానంగా చేస్తాడు. సమస్య ఏందయ్యా అంటే ఆ ప్రార్థనల ఫలం ఎక్కడ కోల్పోతున్నారంటే, చేయబడుతున్న ఆ విశ్వాసి వారి విశ్వాసాలు పెంపొందించుకొని దాన్ని అలాగ గట్టిగా పట్టుకోవడంలో విఫలమవడం వల్ల ఆ ప్రార్థనలన్నీ నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. అవన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. జరుగుతుందన్నారా? జరుగుతుందని నమ్మడయా? ఆరోగ్యాలు బాలేవా? బాగుపడతాయి నమ్మండి. కుటుంబాలు బాలేవా? బాగుపడతాయి నమ్మండి. ఆర్థిక పరిస్థితి బాలేవా? బాగుపడతాయి నమ్మండి. పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? బాగుపడతాయి నమ్మండి. నిజంగా ఏ పరిస్థితి దేని గురించి ప్రార్థన చేయండి, బాగుపడుతుందని చెప్పాడా, ప్రార్థన చేస్తున్నాడా, గట్టిగా పట్టుకోండి ఆ విశ్వాసాన్ని. క్యాచ్ దట్ బిలీఫ్, దాన్ని గట్టిగా పట్టుకోవాలా, ఏమాత్రం కూడా తొనకకూడదు. మీరు దానికి తొనికారా, మళ్ళీ అవిశ్వాసం ప్రారంభమైపోయింది. మళ్ళీ కొత్తగా ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు నిష్ప్రయోజనము, మళ్ళీ కొత్తగా చేయాలి. అవుతుందంటావా? కాదంటావా? జరుగుతుందంటావా? లేక కొంతమంది నోట్లో చేతే ఇక అంతే, ఇక జీవితం అయిపోయింది అన్నల్లో కూడా విన్నా. ఒరే, ఒక్క మాటలో నీకోసం నేను చేసిన 100 ప్రార్థనలు తుష్ చేసి పడేసావు. కరెక్టేగా? వాస్తవమేనా? అంతేనా కదా? నీకోసం నేను ప్రతి ప్రార్థన, నా వ్యక్తిగత ప్రార్థన, నా కుటుంబ ప్రార్థన మరియు సంఘ ప్రార్థన, ఎన్నెన్ని చోట్ల జ్ఞాపకం చేసుకున్నాడు, అదంతా కూడా ఒక్క మాటతో పోగొట్టారా? ఏమని? ఇంత ఇక ఓర్ని నీకోసం ప్రార్థన చేయడం కూడా వ్యర్థమైపోతుంది. ఎట్లున్నారా? చేస్తున్న ప్రార్థనలు విశ్వాసంతో చేస్తూ ఉన్నారు. ఇది అంజూరపు చెట్టు జరిగినట్టు జరుగుద్ది, దేవుడి యొక్క విశ్వాసతతో పలకగా కలగనిదేది లేదు అనే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావా, అంతా జరిగి తీరుద్దయ్యా. దీనిని బట్టి హెబ్రీ పత్రిక 11:2, దీనిని బట్టి, దేన్ని బట్టి? మొదటి వచనం చదివితే అర్థమవుతుంది. విశ్వాసమనున్నది దేనికోసం నిరీక్షిస్తున్నావో అది జరగక మునిపే, అదృశ్యంగా ఉండంగానే, కంటికి కనబడక మునిపే జరుగుతుందని, కలుగుతుందని, అవుతుందని, చేరుకుంటామని నమ్ముటే విశ్వాసము. ఈ విశ్వాసాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి. మనకంటే దృష్టాంతాలుగా ముందు పెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా, పెద్దలందరూ కూడా ఈ విశ్వాసాన్ని బట్టే సాక్ష్యాలు పొందుకున్నారు. వారికి ఆ కాలంలో వారితో పాటు నివసిస్తున్నారు మిగతా ప్రజలకి అదే వ్యత్యాసము. దట్ ఈస్ ఎ రియల్ డిఫరెన్స్ మేకర్. ఈ విశ్వాసం నిజంగా నీలో ప్రారంభించబడ్డదనుకో, అయ్యా నా మాట జాగ్రత్త, ఇప్పుడు నేను మనం మాట్లాడుతున్న ఈ విశ్వాసం నీలో స్థాపించబడ్డదనుకో, ఆవగింజంత రూపంలో స్థాపించబడ్డ చాలు. ఇది ఆవగింజే, ఎక్కువ వద్దు. నేను చెప్తున్నటువంటి ఈ వాక్య ప్రకారం ఈ విశ్వాసము ఆవగింజంత పడని మహావృక్షంగా మారకపోతే అడుగు, అది నేను అంచెలంచెలంచెలంచెలుగా తలరాయికి నీ పట్టకపోకపోతే అడుగు. ఇంతుంటే చాలు. ఏమని? ఎప్పుడు చేసినా సరే అప్పటి నుంచి చేస్తున్న నా ప్రార్థనలు ఉన్నాయి, ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది, నమ్ము. ఇంతే. ఆ చిన్నపాటి నమ్మిక అడుగుతున్నాడు దేవుడు. ఇది ఇవ్వలేవా? ఇంత చిన్న నమ్మిక ఇవ్వలేవా నువ్వు? ఏది? అవుతుంది, జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, టైం పడుతుందేమో, 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు పట్టిన జరుగుద్ది, ఇంతే అడుగుతున్నాడు దేవుడు. ఇది ఇవ్వలేకపోవడం వల్లే పరిపూర్ణ మానవుల స్వరూపంలోంచి పడిపోతున్న వారం అవుతున్నాము, అల్ప విశ్వాసులు అవుతున్నాము. దేవుని ప్రజలుగా ఉండవలసిన మనము విశ్వాసరహితులను నిలిచిపోతున్నాము. ఇంత చిన్నది ఇవ్వలేకపోవడం వల్లే. సమస్య ఏంటంటే ప్రార్థనలు చేయడంలో మనకు బలహీనత లేదు, కానీ చేసిన ఆ ప్రార్థనకి పట్టుకొని నిలబడుటలోనే పడిపోతున్నాం. ప్రార్థన చేస్తాం, పట్టుకున్నాము, ఎప్పటికైనా జరుగుద్ది. అయ్యా, ఈ వెనకాల స్థలం గురించి చాలాసార్లు ప్రార్థన చేశాము, నేను ఇప్పటికీ చేస్తున్నా, అది ఎప్పటికైనా మనదే. బహుశా ఇప్పుడు కాకపోవచ్చు, మన తర్వాత తరంలోనే దాన్ని స్వాధీనం చేసుకుంటారు. 50 ఏళ్ళకైనా దాన్ని స్వాధీనం చేసుకుంటారు.
దానిపైన మన ప్రార్థనల మహిమ నింపబడ్డది. అది ఎప్పటికైనా మందే. నాకు నమ్మికున్నది. స్వాధీనపరుచుకునేటోళ్ళకు కూడా మా పితరులు సైతం ప్రార్థన చేశారు అనే నమ్మిక వాళ్ళలో ఉంటే ఖచ్చితంగా జరుగుద్ది. ఈ నమ్మిక కేవలం యెహోషువ కాలేబులకి ఇద్దరికే ఉంది. మా పితరులకు వాగ్దానం చేయబడ్డది, మా పితరులు ప్రార్థన చేశారు, దానిని మేము ఖచ్చితంగా స్వాధీనపరుచుకుంటాము. అదే విశ్వాస సహితమైనటువంటి కొనసాగింపు ఇద్దరికే కలిగింది. ఇద్దరే పొందుకున్నారు. మిగతా వాళ్ళందరూ పిట్టల్లాగా రాలిపోయినారు అరణ్యంలో. అయ్యా అడుగుచున్నది ఏంటది? ఆవగింజంత కొనసాగింపుగా ఉండే విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ చిన్న ఫెయిత్ అడుగుతున్నాడు అంతే ఆయన. కానీ ఎన్నెన్ని విషయాలు మనం కోల్పోయామో తెలుసా? ఒకసారి పరిశీలన చేసుకో. ముఖం మనకు చెల్లబడ్డు కాదు దేవుడు ఎదుట. చాలా విషయాలు కోల్పోయాం మనం. ఆరోగ్యాల విషయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు, సంఘ విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో, ఎన్నో విషయాలలో ప్రార్థన చేసిన ప్రతి విషయాల్లో చాలా చోట్ల తొనికిన విశ్వాసాలు మనవి. కానీ ఆయన అంటాడు, ఇంతేనేగా, ఇంతే, జస్ట్ ఆవగింజంత కలిగి ఉండు, ముందు కొనసాగించు. 50 ఏళ్ళ కన్నా జరుగుతుంది, 100 ఏళ్ళ కన్నా జరుగుద్ది. ఇప్పుడు కాకపోతే నా మాట జాగ్రత్త విను. ఈ స్థలం అడి ఇవ్వలేదు అనుకో, నా మాట వింటున్నారా? ఈ స్థలం అడి ఇవ్వలేదు అనుకో, నేను ఎత్తబడిన తర్వాత ప్రకటన 10లో దిగొచ్చే ప్రశ్న తీసుకుంటాను స్థలాన్ని. మీకు అర్థం ప్రకటన 10లో దిగొచ్చే ప్రశ్న తీసుకుంటుందని నేను. మీకు అర్థమైందిగా? అది మన విశ్వాస స్థాయి. ఆడు ఏమన్నా చేసుకొని ఎన్నైనా కథలు పడినాయి. ఇప్పుడు రాలేదా, నా తర్వాత తరం తీసుకోలేదా, ప్రకటన 19లోనే సరే ఆ స్థలం తీసుకుంటా. దానికోసం ప్రార్థన చేశాను, చేస్తూనే ఉన్నా నేను. అది ఎప్పటికైనా మనదే. అప్పటికి భూమి అంతా మనదే. అదెంత అంతేగా? ఆ ప్రకటన 19లో భూమి అంతా మనదే. అదెంత 4 సార్లు ఏమంటారయ్యా? మీరు గట్టిగా బలుకుతలే. మనదైనది మనది కాకుండా ఎప్పటికీ పోతాయా? కావాల్సింది జస్ట్ ఆవగింజంత కొనసాగింపు విశ్వాస సహితమైన ప్రార్థన, చిన్న ప్రార్థన ఇంతే. ఆయన గింతే కొంచెమే కలిగి ఉండు. నువ్వు ఆవగింజంత నువ్వు కలిగి ఉన్నావు అనుకో, దాన్ని వృక్ష స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది అంటాడు. ఎందుకంటే బైబిల్లో ఒక వాగ్దానం ఉంటుంది, కర్త నేను, కొనసాగించువాన్ని నేనే. విత్తనంగా నువ్వు కలిగి ఉండు, దాన్ని పెంచి కొనసాగించేది నేను. నా బాధ్యత నీది కాదు. నువ్వు కేవలం దాన్ని పట్టుకొని ఉండు అంతే. దానికోసం అలాగే పని చేస్తూ ఉండు, సరిపోతుంది. నీ జీవితంలో జరగాల్సిన కార్యాలన్నీ జరుగుతాయి అంటాడు ఆయన. ఆమేన్. అందుకే అక్కడ హెబ్రీ 11:2లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని బట్టే. ఇప్పుడు ఆలోచించండి, మోషే తను చనిపోయే లోపల ఆలోచన చేయండి, వాగ్దాన దేశం చూశాడా? చూపుతూనే చూసిండు ఆయన దూరం నుంచి, మోయాబు కొండ మీదకి వెళ్ళి. అంతేనా? కానీ తొక్కాడా? మట్టి టచ్ కూడా చేయలే ఆయన. కానీ ఆయన ఏం ఆలోచించాడు? ఇప్పుడు కాకపోయినా సరే దీనికి నిజస్వరూపమైనటువంటి మరొక కాలాలను ఖచ్చితంగా పొందుకుంటానని నమ్మాడు ఆయన. అదే ఆయన పొందుకున్న సాక్ష్యం. ఆయన బతుకుండగా టచ్ చేయలేదు, కానీ చనిపోయిన తర్వాత అయినా సరే దాని నిజస్వరూపం టచ్ చేస్తానన్న విశ్వాసంతో వచ్చాడంటాడు. అక్కడ పౌలు గారు అంటారు, తను బ్రతికుండినప్పుడు తను ఉన్నటువంటి మహిమ కన్నా పొందుకోబోయే మహిమ గొప్పదనే మొత్తాన్ని కోల్పోయినాడు ఆయన. కానీ ఒక సాధారణ వ్యక్తి నిలబెట్టి మోషే జీవితం సక్సెస్ఫుల్గా కాదని అడిగితే కంప్లీట్లీ ఫెయిల్యూర్ అంటున్నాడు. ఎందుకు తెలుసా? గొప్ప రాజ్యాధికారాన్ని వదులుకొని బయటకు వచ్చాడు, దొంగలాగా పారిపోయినాడు. దగ్గరికి వెళ్తే గొర్రెల కంపు కొట్టే పరిస్థితి, దగ్గర ఉండలేవు నువ్వు. నరహంతో కూడా తిరుగుతున్నాడు. కరెక్టేనా? ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో అదే దేవుడి యొక్క దూత సత్రం దగ్గర చంపడానికి వచ్చింది. సచ్ ఏ ఫెయిల్యూర్ లైఫ్. కరెక్టా కదా? ఏ ప్రజల కోసం అయితే అడ్డంగా మధ్యవర్తి నిలబడ్డాడు, ఆ ప్రజలే వెనకాలకి వెళ్ళి గోతులు తవ్వుతున్నారు. ఎసారు ఏం ఆనందం పొందినవే నీ జీవితంలో చూస్తే ఏదీ లేదు. కానీ ఆయన అడిగితే ఆయన అంటాడు, ఇక్కడ పొందుకోవడం కోసం కాదు నాయన, భూమి అంతటి పొందుకోవడం కోసం పొందినట్టాడు ఆయన. తన ప్రయాణం అంతా, విశ్వాస ప్రయాణం అంతా అక్కడి కోసం. అవునా కదా? అలాంటి ధోరణితోనే మన నిజ జీవితంలో మన సమస్యల పట్ల మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం అలాగే ఉండాలా. అట్లా ఉంచుకోకుండా ఎందుకు తొనుకుతున్నాం మనము? ఎందుకు బెనుకుతున్నాం మనము? మార్గాలన్నీ మూయబడిన చోట ఉన్నదల్లా ఏకైక మార్గం యేసుక్రీస్తు మార్గం ఉందిగా. ఆ మార్గాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం మనము? మనం ఏం చేస్తాం? మన అవిశ్వాసం చేత మనమే డోర్లను మూసేసాం. దేవుడు తెరిచిన మార్గాన్ని చేత మూసేసే అవిశ్వాసాలు మనవి. తెరచి ఉన్నటువంటి మార్గాన్ని పట్టుకునే విశ్వాసమేమో కానీ ఉన్న వాటిని కూడా మూసేసి అవిశ్వాసాలు వచ్చేసాయి ఈ దినాల్లో. కాదు, పట్టుకోండియా,
మీకు ఏ విశ్వాసాన్ని దేవుడు కలిగి ఉండమన్నాడో, దేనినైతే మీకు వరంగా ఇచ్చాడో, దేన్నైతే ఫలంగా చూడాలని ఇష్టపడుతున్నాడో దాన్ని గట్టిగా బలంగా పట్టుకోండి. మీకోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళ సంఖ్య అధికమని నమ్మండి. అదే కదా మన సంఘంలో మనము మొదటి నుంచి ఒకరి కోసం ఒకరు ప్రార్థన, ఒకరి కోసం ఒకరి ప్రార్థనని బలంగా లేవనెత్తేది. నీ కోసం ప్రార్థించే వారి సంఖ్య అధికమే, కానీ వారి విశ్వాస స్థాయిలకు నీ విశ్వాస స్థాయి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకో. జరగబోయే కార్యాలు నువ్వే అద్భుతాలు చూస్తావయ్యా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన అంటాడు, ఈ విశ్వాస సహితమైన ప్రార్థన చేయడమే. మీరు ఒక మాట చూపిస్తే చూడండి మీకు 62-0119. ఆసక్తిగానే ఉన్నారా? పొద్దున్న లెక్కున్నారా? పొద్దున్నలాగా ఇంకోసారి ఎప్పుడు ఉండబాకండి, అది ఆశీర్వాదకరం కాదు. దయచేసి క్రీస్తుని ఆహ్వానించినట్టుగా ఉండాలి మన యాటిట్యూడ్, మందిరంలో మన ప్రవర్తన అలాగే ఉండాలి. 62-0119. ఇవన్నీ విషయాలు పొద్దున మాట్లాడుకోవలసినవి, అవునా? ఒక వర్తమానం మిస్ అయ్యి మనకు అనవసరంగా ఈరోజు 3 దొరకాల మనకి. జాగ్రత్తగా గమనించండి. 62-0119 దాంట్లో 244 పేర. ఇక్కడ ఒక అద్భుతమైన సూచన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా జాగ్రత్త వినాలా. మీ విశ్వాసులు మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో చెయ్యాలని ఆశిస్తున్నా. ఏం చేయాలని ఆశిస్తున్నా? ఒకరిపైన మీరు ఒకరు చేతులు ఉంచుకోండి అని నేను చెప్తున్నాను. మీరు అలాగూ చేయాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఆయన. నా మాట వినాలయ్యా, నా మాట. నేను ఈరోజు ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు నేను తీసుకునే నిర్ణయం అదే. ఇకపైన మనం ప్రతి చివరి ప్రార్థన అదే చేస్తాం. మనం ప్రతి ఒక్కరూ ఒకరిపైన ఒకరు చేతుల నుంచి ప్రార్థన చేసుకోవాలా. దాని వెనకాల కారణం చూపిస్తే జాగ్రత్తగా వినండి. అని అంటాడు, మీరు విశ్వాసులారా మీరు ఒకరిపైన ఒకరు చేతులు ఉంచండి అని ఆశపడుతున్నాను. ఎందుకు? ఇది ఒక గుర్తు, సూచన, టోకెన్, సైనా. దేనికి సైను? చేతుల నుంచి ప్రార్థన చేయడం దేనికి సైను? ఒక ఆయన ఇట్లాగా మందు చూపుతో ఒక ఆయన చేశాడు. ఏంటది? మందు చూపుతో ఒక ఆయన చేశాడు. ఇస్తాను ఎవరయ్యా ఆయన? యాకోబు. చేతుల నుంచి మరి ప్రార్థన చేశాడు ఆయన. కరెక్టేనా? ఇంకొక ఆయన ఇట్లాగే చేతుల నుంచి మరి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎవరైనా? ఇస్సాకు. ఎవరికి? యాకోబుకి. యాకోబు పొందుకున్నది అలాగే, యాకోబు ఇచ్చింది అలాగే. కరెక్టేనా? ఈ పొందుకొనిచున్నదంతా కూడా అట్లాగే జరుగుతుంది. ఈ హస్తం ఉంచడంలోనే ఏదో అద్భుత కార్యం ఉంది. అందుకే దేవుని ప్రవక్త కూడా తన చేతికి వాచ్ ఉంటే కూడా, ఈ వాచ్ నాకు మొదటి ఇడుపుకు అడ్డుగా ఉన్నది, నేను ఒక వ్యక్తి పైన చేతులు ఉంచినప్పుడు అతడిలో ఉండేటువంటి ఆ అనారోగ్యానికి కారణమైన దయ్యము ఏ దయ్యమై ఉన్నదో ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ బట్టి అది ఏ దయ్యమో గుర్తుపట్టగలుగుతున్నా. వాచ్ ఉంటే నాకు అడ్డం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరి పైన చేతుల నుంచి ప్రార్థించడానికి గుర్చే ఆయన అత్యధికంగా బలంగా బోధించాడు. అంతేకాదు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనం మనం ఏం చూసామయ్యా? అతని పైన చేతులుంచి ప్రార్థన చేయడం గురించి మనం మాట్లాడాం. ఎసార్నో ఇది ఖచ్చితంగా ప్రాముఖ్యమైనటువంటిది, ఇది ఖచ్చితంగా చేయదగినటువంటిది. ఒకసారి ఎప్పుడు ఇది ప్రారంభం ఎక్కడ జరిగిందంటే వసంత్ గారి గృహంలో జరిగింది. మొట్టమొదటిసారిగా చేతుల నుంచి ప్రార్థించడం మీకు జ్ఞాపకం ఉన్నదా? అలాగూ చేతుల నుంచి ప్రార్థించబడినటువంటి ప్రతి ఒక్కరు వారి విశ్వాసాలు అలాగే పట్టుకున్న ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. మనం చేయడం వల్ల బాగుపడు కాదు, విశ్వాసంలో బలంగా ఉన్నారంటే వారి విశ్వాసమే వారిని స్వస్థపరిచను అని అంటాడు. ఇట్స్ ఎ సైన్. ఇది గుర్తు, ఇది నిజమైన గుర్తు. ఇది దేనికి? చేతుల నుంచి ఒకరిపైన ఒకరు చేతుల నుంచి ప్రార్థన చేసుకున్నట్టు కూడా ఒక గుర్తు ఇది. అయ్యా నా మాట జాగ్రత్త. మరి మీ కుటుంబ ప్రార్థనలో మీరు ఒకరొకరు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ బలిపీఠము. కుటుంబ బలిపీఠాల వాక్యాలు బోధించుకోవడాలు, వాక్యాలు చెప్పుకోవడాలు కాదు, కుటుంబ బలిపీఠం అది ప్రార్థన. నా మాట వింటున్నారా? ప్రార్థన అది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చేయమని చెప్పాడా లేదా? ఐ నీడ్ టుడే ఓల్డ్ ఫ్యాషన్డ్ హోమ్స్ అంటాడు ఆయన. ఆ పాతకాలపు కుటుంబాలు కావాలా? వారు భోజనపు బల్లల దగ్గర,
వాళ్ళు కుటుంబ బలిపీఠాల దగ్గర ఒకరినొకరు చేతులు ఉంచుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ చేతులు ఉంచడంలోనే గొప్ప శక్తి ఉందయ్యా. ఆ చేతులు ఉంచడంలో పెద్ద శక్తి ఉంది. అదే మిస్ అవుతున్నారు అందరూ కూడా. ప్రార్థన గురించి అన్ని తెలుసు అనుకుంటాం కానీ రియాలిటీలో చాలా మిస్ అవుతుంటాయి. సరి చేసుకోవాలా. ఒకరినొకరు చేతుల్లో చేతి పట్టుకొని ప్రార్థన చేయడం కావాలంటాడు ఆయన. ఆమేన్. తర్వాత The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, now this same God that made this promise said this. అదే వాగ్దానం చేసిన అదే దేవుడు ఈ మాట చెప్పుచున్నాడు. ఏ మాట? These signs shall follow them that believe. నమ్ముచున్న వారికి, విశ్వసించుచున్న వారికి అవే సూచక క్రియలు వెంబడించును. They lay their hands on the sick. ఎప్పుడు? ఇఫ్ ఒకవేళ వారు ఆ రోగి పైన చేతులుంచినప్పుడు They shall recover. వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారు. Any believer, ఏ విశ్వాస అయినా సరే, any believer that's got the Holy Spirit, ఎవరైనా సరే పరిశుద్ధాత్మను పొందుకున్న విశ్వాసి, you have the power of God within you, నీలో దేవుడి శక్తి నీలో గుప్తమై ఉన్నది. or the authority. నీకు అధికారం ఉన్నది. దేనికి? To pray the prayer of faith. పరిశుద్ధాత్మను పొందుకున్న నీకు విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి అథారిటీ, అధికారం ఉన్నదయ్యా. అధికారం అంటే తెలుసా? అధికారం ఉన్నాడు పలుకుతాడు. కరెక్టేనా? అధికారం ఉన్నాడు ఎప్పుడు రిక్వెస్ట్ చేయడు. అధికారం ఉన్నాడు ఏం చేస్తాడు? పలుకుము నీవే మాట్లాడుము మొరపేటనేనా. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీకు అథారిటీ ఉంటుంది. ముఖ్యంగా దేనికి? టు ప్రే ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి నీకు అధికారం ఇచ్చేసాడు ఆయన. తర్వాత I want you to pray while I pray for those people. నేను ఇగో ఈ వ్యక్తుల కోసం, ఈ రోగంగా అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. అంతేనా? మీరు చేస్తారా? ఆదివారం కొంతమంది ఇక్కడికి వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. వెనకాల నీకు గుయ్ 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 ముచ్చట్లుంటాయి. అవి ఏంటది? గుయ్ 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 అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీ స్వరాలు అప్పటిదాకా గంట 2 గంటలు మాట్లాడిన వ్యక్తిని కాబట్టి నా స్వరం గట్టిగా రాక ఇలా వినబడాలని కొద్దిగా గట్టిగా ప్రార్థన చేస్తున్నా. అరే నా ప్రార్థనతో మీరు ఏకీభవించాల్సిన ప్రార్థనగా ఉండకుండా మెల్లగా మాట్లాడు రమ్మా అంటే ఫీల్ అవుతారని అనలేక, కక్కలేక మింగలేక బాధలు. అరే నేను రోగం ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తుంటే మీరు నాతో ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఆమేన్. నేను ఇక్కడ ప్రార్థన చేసేది చెప్పుడు బయట కూడా నిశ్శబ్దంగా ఉండి నేను చెప్పే మాటలు వాళ్ళు వినగలిగినట్టుగా, ఆ ప్రార్థన వాళ్ళకి అర్థమవునట్లుగా ఒక చక్కటి వాతావరణాన్ని తయారు చేయడం మన బాధ్యత. అదే స్థానం నీవుండి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు కూడా వెనకాల ఎవడో ఒకడు వచ్చేసి మన సహోదరుల్లో గుయ్ గుయ్ అని మాట్లాడుతుంటే నీకేమనిపిస్తుంది? నేను కొంతమందిని చూసా, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, వెనకాల మాట్లాడుతుంటే అని ఇట్లా చూశారు. కానీ 2 రోజుల కింద ఈ విశ్వాసం అక్కడ గుగ్గి అన్నది. ఏది విత్తావు అదే కోసావు నువ్వు, అంతేనా కదా? అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఎదుటివారు నీకు ఏం చేయాలి నువ్వు కోరుకుంటావు, నువ్వు అది చెయ్యి. నువ్వు ప్రార్థన కోసం వచ్చి నీకు ఎంత ఏకాంత సమయం కావాలో, నీకు ఎంతటి ఒక చక్కటి వాతావరణం నువ్వు ఆశిస్తావో నువ్వు అది ఇవ్వు. అంతేనా? ఈ గుయ్యలు వద్దు, ఈ కందిరిగలు వద్దు. కావాలంటే ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించడం ముద్దు. ఎస్ఆర్ ప్రైజ్ ది లార్డ్ అంటాడు. ఏమని? ఐ వాంట్ టు ప్రే వైల్ ఐ ప్రే ఫర్ దీస్ పీపుల్. మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసి ఎప్పుడు అంటాడు ఆయన. అయ్యా ఇప్పటిదాకా విశ్వాస సహితమైన ప్రార్థన గురించి చాలా విషయాలు విన్నాం. ఇంతకీ ఎట్లా చేయాలో తెలుసుకుందామా? ఎట్లా చేయాలో తెలుసుకోవాలిగా. చెయ్యి అని చెప్పేటోడు కదా మనకు కావాల్సింది, ఎలా చేయాలో చెప్పేటోడు కావాలా. అంతే కదయ్యా. మరి అయ్యే సౌరావురా అంటే ఎట్లా సరిపోద్ది? ఎట్లా వాళ్ళు చెప్పాలిగా. ఎట్లా చేయాలో చెప్పడం కావాలా మనకి, అదే కావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు. సరే చూడండి, 57-0806 57- God projecting his love. దేవుడు
తన ప్రేమను ప్రసరింపజేయుచున్నాడు అనే వర్తమానంలో 26వ వచనం. తీసారా? నా మాట జాగ్రత్తగా అయ్యా. విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి ఇదే అత్యంత పెద్ద షరతులు. నా మాట వింటున్నారా? ఈ షరతులు జాగ్రత్తగా పట్టుకోండి. ఇఫ్ ever I had a time of success of praying for anyone, నేను ఎదుటి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా సరే నేను విజయాన్ని పొందుకున్నాను అంటే దానికి కారణం ఏంటో తెలుసా? అని అంటారు చూడండి. when I could enter this into the fellowship with them, నేను వారితో సహవాసంలోనికి దిగుటయే వారిని గురించి నేను చేసిన ప్రార్థన యొక్క విజయానికి సూత్రం అంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావయ్యా, ఫుల్ అనారోగ్యంతో ఉన్నావు. ఆయన అడిగాడు ఏమైంది అన్నాడు. అనారోగ్యం ఉంది సార్ అన్నాడు. అంటే ఏంటిది అన్నాడు. అంటే తలనొప్ప కాళ్ళ నొప్ప. అనారోగ్యం ఉంది సార్ అన్నాడు. అంటే ఏంది? తలనొప్ప కాళ్ళ నొప్ప, లేకపోతే కడుపు నొప్ప, లేకపోతే వాక్యం వినలేకపోవడమా? ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన అంటాడు ఏమో సార్ మొత్తం అంత అనారోగ్యంగా ఉంది అంటాడు. అరే నేను నీకు ఏం మంది ఇవ్వాలి నాయన? నువ్వు చెప్పేదైనా ఏదైనా చెప్తుంటే నేను కొన్ని టెస్టులు రాస్తా, దాన్ని బట్టి నీకు మంది ఇవ్వగలుగుతా. నువ్వు నాకు ఏం చెప్పదు, నేను ఎట్లా నీకు ఏం చేయగలుగుతా? ఎస్ సార్ నో, అంతేనా? ఇక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ సమస్య అంతా కూడా చక్కగా వివరంగా చెప్తావో అప్పుడు అతను నీకు ఒక సమర్థవంతమైన వైద్యాన్ని ఇవ్వగలుగుతాడు. అంతేనా? ఈ విశ్వాస సహితమైన ప్రార్థనలో కూడా ఇదే జరుగుద్ది. అందుకే ఒకటి పాపాలు ఒకటి ఒప్పుకోండి, ఒకటితో కూడా అన్ని పంచుకోండి, ఏది గోప్యంగా నర్మగర్భంగా ఉండకండి అని చెప్పడం గల కారణాలు అవి. ఎప్పుడైతే అయ్యా ఇవో పలానా బలహీనతలు చాలా బలహీనంగా అని చెప్పుకున్నావు అనుకో, నిన్ను గురించి ప్రార్థించే వారి సంఖ్య అధికమవుతుంది. ఆ ప్రత్యేకమైన బలహీనత జయించుటట్లుగానే ప్రార్థన చేస్తారు వాళ్ళు. నువ్వేం చెప్పలేవు అనుకో. ఇప్పుడు ఉదాహరణకు పీటర్ గారు వచ్చి మా గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా? మా బాబు చేసినట్టుగానే పీటర్ని కాపాడయా, మేరీని కాపాడయా, కాపాడే దగ్గరే ఉంటుంది నా ప్రార్థన. కరెక్టేనా? అదే పీటర్ గారు వచ్చి నాకు కుడికాలు నొప్పి వస్తుంది, లేకపోతే నాకు ఎడమకాలు నొప్పి వస్తుంది అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రత్యేకంగా పీటర్ గారి యొక్క కుడికాల్లో ఉన్నటువంటి రోగాన్ని తీసే ప్రభువా, ఎడమకాల్లో ఉన్న సమస్య తీసే ప్రభువా, నువ్వు వివరంగా విపులంగా నువ్వు ఆ సహవాసంలో ఉంటున్నప్పుడే అంత స్పష్టమైన ప్రార్థన దొరుకుతుంది అక్కడ. ప్రవక్త చెప్తున్నాడు ఏమని? ఇఫ్ ఐ ఎవర్ హ్యాడ్ ఎ సక్సెస్ఫుల్ ప్రేయర్, ఒక విజయవంతమైన ప్రార్థనకు నాకు ఎందుకు జరిగింది తెలుసా? గెట్టింగ్ ఇన్ టు ద ఫెలోషిప్ విత్ దెమ్, వారితో సహవాసంలో కలిసిపోవడం వల్లే వారి కోసం నేను చేసిన నా ప్రార్థన విజయవంతమైన అన్నాడు ఆయన. కరెక్టేనా? నా కోసం ప్రార్థన చేయండి అందరూ చెప్తారు, మా కోసం చేయండి. చేస్తున్నా మీకోసం. దేని గురించి ప్రత్యేకంగా అది చెప్పం మనము. నువ్వు అది చెప్పదు డాక్టర్ నీకు ఎట్లా వైద్యం ఇస్తాడు? మీరు పొందకున్నారు దేనివల్ల? అడగనందువల్ల. ఎందుకు అడగలేకపోతున్నారు? నువ్వు చెప్పనందువల్ల. అంతే, కరెక్ట్ దొరికిందిగా. నువ్వు చెప్పలేకపోయావు, నేను అడగలేకపోయా, పొందలేకపోయాం. నువ్వు చెప్పు, నేను అడుగుతా, నువ్వు పొందుకుంటావు. అందుకే ఒకటి భారాలు ఒకటి మోసుకోండి, ఒకటి పాపాలు ఒకటి ఒప్పుకోండి, ఒకరినొకటి క్షమించుకోండి. దానివల్ల ఒకరినొకడు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. కరెక్టేనా కదా? నాకున్న బలహీనతలు మీకు కాబట్టి ఇంకోటి చెప్తాను నేను, అంతేనా కదా? నేను మీకు చెప్తానే కదా, మీరు ప్రత్యేక నాకు దాని విషయంలో అరే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావురా, వెనక జరు వాడి నడుమే నీ చేయందుకుందిరా, వెనక జరు. దానికోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయగలుగుతాను. సమస్యలు చెప్పుకుంటేనే ప్రార్థన చేస్తారు ప్రజలు. నా మాట వింటున్నారా? నేను మన దాంట్లో ఒక విశ్వాసి ఉన్నారు, స్త్రీ పురుషుడు అని చెప్పా. ఆ విశ్వాసి మొత్తం టాప్ టు బాటం అన్ని సమస్యలు నాతో పంచుకోవడం జరుగుతుంది. వాళ్ళని గురించి మిగిలిన వాళ్ళకంటే ఒక 2 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ పేరు గురించి ప్రార్థన చేయగానే వాళ్ళ లిస్ట్ దగ్గర రాగానే ఆ చిట్టా అంతా కనబడుతుంది నా కంటి ముంగట. వాళ్ళ ఆర్థిక సమస్య, వారి కుటుంబ సమస్య, వారి ఆరోగ్య సమస్య అన్నీ కనబడుతున్నప్పుడు నేను ఒక్కొక్కదాని గురించి ప్రార్థన చేయాల్సి వస్తుంది.
అంటే ఎదుటివారిని గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తారు? నువ్వు ఫెలోషిప్లో ఉండాలా, నువ్వు పంచుకున్నప్పుడు. ఎస్ ఆర్ నో? నాకు అనారోగ్యం ఉంటే ఇప్పుడు నేను చేయాలా? నువ్వు తెలుసుకోవాలి, నా దగ్గరకు వచ్చి నేనే నీకు చెప్పాలా, నేను పిలిపించుకోవాలా, అంతేనా కదా అని అంటాడు. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రేయర్స్ అనేవి సహవాసంలో ఉన్నప్పుడే సక్సెస్ఫుల్ ప్రేయర్స్ అవుతున్నాయి అక్కడ. తర్వాత చదవాలి. వాళ్ళ యొక్క ఇన్ఫర్మిటీస్ అంటే ఏంటిది చూడండి, తెలుగులో మీనింగ్ చూడండి, నేను ఎదురు చూస్తా. ఆ పదాన్ని జాగ్రత్తగా గమనించాలా. ఇదే సక్సెస్ఫుల్ ప్రేయర్కి సూత్రాలు. నా మాటలు కావు, ఇక్కడే వర్తమానికుడి మాటలు. మీరు ఇంకొకరి కోసం చేసే ప్రార్థన సరే, మీకోసం వేరే వాళ్ళు చేసే ప్రార్థన సరే, మీకోసం నేను చేసే ప్రార్థన సరే, ఈ సూత్రాలు పాటించకుండా ప్రార్థనలు విజయవంతం కావు. విజయవంతం కావాలంటే ఇవే సూత్రాలు. ఇన్ఫర్మిటీస్, ఫీల్ దేర్ ఇన్ఫర్మిటీస్ అంటే వాళ్ళ బలహీనతలను మనము అనుభవించాలా, అంటే తెలుసుకోగలగాల. కరెక్టేనా? ఇప్పుడు దైవదర్శనం గారికి ఒక బలహీనత ఉన్నది, నాకు చెప్తలేడు ఆయన. నాకు చెప్పినప్పుడు ఆయన బలహీనత నేను ఎలాగ అనుభవించగలుగుతాను, దాన్ని ఎలా ఊహించుకోగలుగుతాను? ఇప్పుడు ఈయనకు ఒక మరణకరమైన ఒక మరణకరమైన రోగం అని చనిపోబోతున్నాడు ఆయన. ఆయనకు ఏదో ఊరికి కడుపు నొప్పి ఉంది, ఓ 10 రోజులు తగ్గిపోబోతుంది. ఇద్దరి గురించి నేను సమానంగా ప్రార్థన చేస్తానా? ఆయన గురించి ఒక అర్ధగంట చేసి ఆయన గురించి 2 గంటలు చేస్తాను నేను. ఎట్లా చేయగలుగుతున్నా? ఆయన మరణకరమైన రోగమనియు చనిపోతున్నాడనియు ఆయన బలహీనతలని నాకు తెలిస్తేనే కదా నా ప్రార్థనల సంఖ్య పెరిగింది ఆయన పట్ల. కరెక్టేనా? ఇది ఒకరితో ఒకరు పంచుకోకుండా ఎట్లా ప్రార్థన చేస్తారు? ఆడ ప్రవక్త అంటాడు ఏమని, సహవాసంలోకి రా ఫస్ట్, ఫీల్ దర్ ఇన్ఫర్మిటీస్. ఒకరి బలహీనతలు ఒకరు తెలుసుకుంటేనే ఆ బలహీనత గురించి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నాకు ఏ బలహీనతలు లేవు, ఆయనకు ఉన్నాయి. నేను ఈయన కోసం చేసిన ప్రార్థన కూడా ఆయన కోసం ఎక్కువ ప్రార్థన చేస్తా. ఆయన బలహీనతలు ఉన్నాడు కాబట్టి. నాకు ఆయన బలహీనతలు ఏం తెలియదు, నేను ఎట్లా చేస్తా? రూబేన్ని కాపాడయ్యా అయిపోయా, నేను దాటిపోతే ఇంకొకరి దగ్గర పోతే ఇక కాపాడయ్యా. కాపాడే దగ్గర ఉంటుంది. ఎవరు? మా అమ్మాయి పేరు ఏం పేరు? సంధ్య వాళ్ళ పాప పేరు సుజన్న. ప్రార్థనలాగా కాపాడయ్యా, రూబేన్ బదని కాపాడయ్యా, జయక్కన కాపాడయ్యా, అంతే. కాపాడే దగ్గర ఉంటుంది మా బతుకులు. నువ్వు చెప్పు, కూర్చోబెట్టు సహవాసాల, బ్రదర్ నేను భక్తులు ఇక్కడ ఎదగాలనుకున్నాను కానీ బలహీనత అడ్డం వచ్చింది, ఇదిగో పలానా ఒక పాప నన్ను బలహీనంగా ఇరగొడుతుంది అని నువ్వు చెప్పినప్పుడు, ఇదిగో ఆ బలహీనతలను నువ్వు ఎవరికైతే చెప్తున్నావో, నువ్వు చెప్పేటప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు. అపహాస్యం చేసేవాడు ఒకడు ఉంటాడు, గేలి చేసేవాడు ఒకడు ఉంటాడు, ఇంకొక 10 మందికి చెప్పి నీ ప్రభావాన్ని తగ్గించేవాడు ఒకడు ఉంటాడు. కానీ ప్రార్థన చేసేవాడు ఇద్దరు దొరికితే చాలు నీకు కదా. నీ బలహీనతల గురించి గేలి చేసి మాట్లాడుకుని టైంపాస్ చేసుకునే వ్యక్తుల కన్నా అదే బలహీనతల్ని ఫీల్ దర్ ఇన్ఫర్మిటీస్, నీ బలహీనతల్ని తల బలహీనతలుగా భావించి నీకోసం ప్రార్థన చేసే 2 పెదవులు 2 హృదయాలు పలికితే చాలు. తర్వాత ఫీల్ దేర్ కండిషన్స్, వాళ్ళ పరిస్థితులను నీవు ఫీల్ అవ్వగలగాల, అనుభూతి చెందగలగాల. అనుభూతి చెందాలంటే నీ కండిషన్ నాకు చెప్పాలిగా, అంతేనా కదా? నీ కండిషన్ నాకు తెలిస్తేనే కదా. నీ కండిషన్ ఏంటో, అయ్యో ఈ సహోదరు ఇంత సమస్యలో ఉందా, అదే నాకు వచ్చుంటే, అదే నా కొడుకు వచ్చుంటే, అదే నా కూతురికి వచ్చుంటే, అదే నా గృహంలో ఉన్న వాళ్ళకుంటే అని నీకున్న ఆ పరిస్థితిలోనే నన్ను నేను ఊహించుకున్నప్పుడు నీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. నిన్ను గురించి నేను ఎక్కువ ప్రార్థన చేస్తా. అప్పుడు ఆ ప్రార్థనకి విజయం అనేటువంటి శాతం పెరుగుద్ది. పంచుకోకపోవడం వల్లే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికంటే ముందు వాళ్ళతో సహవాసంలోకి దిగి వారి సమస్యలు పంచుకొని వారి పరిస్థితులను మనం అనుభూతి చెందకుండా మనం చేసే ప్రార్థనలో విజయం రాదు. మీరు వింటున్నారా? తర్వాత అప్పుడు సంథింగ్ ఇన్ యు గోస్ డౌన్ బియాండ్ ద రీజనింగ్ అండ్ ప్రేస్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. అది సంగతి. అప్పుడు మాత్రమే నీలో ఏదో ఒకటి కారణముల కంటే అధికముగా దాన్ని తెర దాటి వెళ్ళిపోయేటువంటి ఒక విశ్వాస సహితమైన ప్రార్థన నీలో ఉత్పత్తి అవుతుంది అంటున్నాడు ఆయన. నీ కండిషన్ అర్థం కావాలి నాకు, కరెక్టేనా? నీ బలహీనత నాకు తెలియాలా. అప్పుడు నేను నీ బలహీనతల కొరకు నీ కండిషన్స్లో, అరే ఒకప్పుడు నేను ఉన్నానే, లేకపోతే అరే నాకు కూడా జరిగితే ఎట్లా ఉంటుంది,
అరే ఇది ఒక నా కొడుక్కి జరిగితే ఎలా ఉంటుంది అని ఇలాంటి ఒక ఎంపతి ఫీలింగ్, అదే నాకు జరిగితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ భావన నాలో నుంచి కారణములు అనేటువంటి ఆ లైన్ని, ఆ గీతను దాటి ముందుకు వెళ్ళిపోయి చేసేటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి విజయానికి కారణమయ్యేటువంటి ఒక విశ్వాసమైన ప్రార్థన జరుగుద్ది. నా గురించి ప్రార్థన చేయండి కాదు, దేని గురించి ఏమంటావు? చాలామందిని అడిగిన మాట, ప్రార్థన చేయండి అమ్మ, దేని గురించి అమ్మ అంటే అన్నిటి గురించి అన్నమాట. అన్నిటి గురించి నేను ఏం చేయాలి? అన్నిటి గురించి అంటే దేని గురించి? ఈ జీవితం గురించి మొత్తం చేయాలి నీ గురించి. నేను అట్లా కాదు. యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ ఇన్ఫర్మిటీస్, అబౌట్ యువర్ కండిషన్ కదా. నీ పరిస్థితులు, నీ బలహీనతల గురించి నువ్వు ఖచ్చితంగా నిశ్చయతను కలిగి ఉన్నావా, దాని గురించే ప్రార్థన చేస్తారు. దాని మీద మనకు విజయం కూడా దొరుకుద్దయ్యో. చెప్పుకోవాలా, చెప్పుకుంది తెలవదు, అంతేనా? తర్వాత ఉంటారయ్యా గేల్ చేసేవాళ్ళు ఉంటారు. గేల్ చేసేవాళ్ళు 10 మంది దొరికినా పర్వాలా, కానీ మన కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేసేట ఒక 2 దొరికితే చాలు. తర్వాత you have got to feel for a man. ఆ వ్యక్తి కోసము నువ్వు ఒక అనుభవాన్ని, ఒక అనుభూతిని, అతని కోసము ఒక భావోద్వేగాన్ని కలిగి ఉండాలా మొట్టమొదటిగా ప్రార్థన చేయాలంటే. కరెక్టేనా? ఎస్ఆర్లో. అందుకే ఎప్పుడన్నా మన సహోదరుడికో కాపరికో వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు పరిస్థితి వివరించాలా. ఆ వివరించినప్పుడు ఆ పరిస్థితిలో కాపరి తను చూసుకుంటాడు, లేకపోతే అది ఎంత కఠినమైన పరిస్థితి అర్థం చేసుకుంటాడు, ఆ బాధ ఎంత భయంకరమైందో చూస్తాడు. అప్పుడు ఆ బాధ అతడి కళ్ళలో నుంచి కన్నీళ్ళను కూడా ఉత్పత్తి చేయించగలుగుతుంది. నా మాట వింటున్నారా? అదే ఒక విశ్వాస సహితమైనటువంటి కన్నీటి ప్రార్థన కూడా కారణమవుతుంది. నువ్వేం చెప్పకు, 100 సమస్యలు పెట్టుకో, వచ్చి అన్న నా కోసం ప్రార్థన చేయన్నాను. ఏం చేస్తారు ప్రార్థన? ప్రభువా ఈ కుమార్తెకి ఏ సమస్య తీసే, ప్రభువా ఈ కుమార్తెను కాపాడు, ఈ కుమార్తెను రక్షించు, ప్రభువుని యేసు ప్రార్థించు, ఆమేన్. అదే అప్పుడు నువ్వు చెప్పు ఏమని, ఇగో మా ఆయన తిడుతున్నాడు, మా అత్త కొడుతుంది, నేను కూడా గిచ్చిన. నీ గురించి కూడా చెప్పుకోవాలి. అందరు 10 మంది గురించి కాదు, నీ గురించి కూడా చెప్పాలా. అన్నీ చెప్పినప్పుడు నేను వాళ్ళ గురించి, నీ గురించి, అన్ని గురించి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది నాకు. అంతేనా? సమస్య చెప్పుకోవడంలే, ఎట్లా వాళ్ళ కండిషన్ని, వాళ్ళకున్న ఇన్ఫర్మిటీస్, వాళ్ళ బలహీనతలు, ఆ పరిస్థితి ఎలా అర్థం చేసుకోగలుగుతాము? ఆ వ్యక్తిని గురించి యూ హ్యావ్ టు ఫీల్, వాళ్ళని గురించి నీకు ఒక అనుభూతి ఉండాలా. తర్వాత you have got to sympathize with him. అతడితో పాటుగా నీవు సింపతి కలిగి ఉండాలా. అతని యొక్క విషయాలు అతనితో పాటుగా అతని యొక్క మనోవేదనలో, అతడి బాధలలో కలిసి నడుస్తున్నటువంటి ఆ భావనని కలిగితేనే అతడి కోసం నువ్వు సరి అయిన మధ్యవర్తితో ప్రార్థన చేయగలుగుతావు. కరెక్టేనా? లేకపోతే ఏదో దులిపేసే ప్రార్థన చేస్తావు, చేసి చలో పోండి అని పంపించేస్తావు. కరెక్టేనా కదా? తర్వాత you have got to be with him before you can help him. ముందు నువ్వు అతనికి సహాయం చేయడానికంటే ముందుగా నువ్వు అతనితో పాటు తోడుగా ఉండాలా. తర్వాత then you enter into some sort of deepness. అప్పుడే నీవు ఒక విధమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లోతుల్లోనికి నువ్వు వెళ్తావు. సచ్ ఎ డీప్నెస్. అతని యొక్క విషయాల్లో, అతని బాధలను గురించి, అతని బలహీనతలను గురించి, అతని పరిస్థితుల గురించి నువ్వు ఒక విధమైనటువంటి లోతుల్లోకి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేస్తావు. ఇదే దేవుని యొక్క దైవికమైన ప్రేమ. అది మనుష్యుని ప్రేమ కన్నా దాటి వెళ్ళిపోయినటువంటి ప్రేమ. తర్వాత మీరు కొటేషన్ని ఇంటికి వెళ్ళాక చదువుకోండి అయ్యా, ఇప్పుడు కాదు, తర్వాత చదువుకోండి. కానీ ఆయన అంటాడు, ఇగో ఇదే ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రేయర్ ఫర్ సంబడి ఎల్స్. ఎదుటివాడి కోసం నువ్వు చేసే ప్రార్థనలో ఉన్న విజయ రహస్యము, సక్సెస్ సూత్రం ఇదే అంటాడు ప్రవక్త. నేను నమ్ముతున్న దాన్ని, నా నిజ జీవితంలో కూడా చూశాను. నేను దాన్ని నాతో అత్యధికంగా సమస్యలు పంచుకున్న వారి కోసం నేను అధికంగా ప్రార్థనలు చేశాను. నాతో పంచుకునే వారి కోసము, అందరి కోసం ఎలా చేసాము అలాగే చేసాము, ఎలాంటి పక్షపాతం లేకుండా. కానీ అధికమైన సమస్యలకు అధికమైన ప్రార్థనలు తోడైతాయి. నీ పరిస్థితిని ఆ ప్రార్థించే వ్యక్తి కూడా, అబ్బా ఇంత సమస్యలో ఉన్నారా, అయ్యో అనేటువంటి ఒక సింపతి అక్కడ ఉత్పత్తి అవుతుంది. అది ఒక విశ్వాస సహితమైన ప్రార్థనను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు కదా నువ్వు బాగుపడేది, నీలో మార్పులు కలిగేది, నీ కుటుంబాల్లో, నీ గృహాల్లో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ యొక్క ఆరోగ్య విషయంలో అన్నిట్లలో మార్పు చేర్పులు కలిగేది అక్కడే. ఇకపై నుంచి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పబాకండి, వివరించండి. అయ్యా నాకు ఇప్పుడు సమస్య ఉంది, ఇంతకాలం నుంచి ఉంది, మేము ఇన్ని ప్రయత్నాలు చేశాము,
ఇన్ని చేసాము, అబ్బా ఇన్ని చేసినా కూడా ఈ ఆరోగ్యం బాగోట్లేదా, ఇన్ని చేసినా కుటుంబం సెట్ అవ్వట్లేదా అనేటువంటి ఆ బాధ, నీవు ఏ బాధ అయితే నువ్వు అనుభవిస్తున్నావో అదే బాధను ఎదుటి వ్యక్తి కూడా ఒక్కసారి రుచి చూసినట్టుగా చూస్తాడు. రుచికే అతనికి తెలిసిపోద్ది ఏమని, అమ్మో ఇది భరించుచున్న వారికి ఇంకా అధికమైనటువంటి కష్టమే అని. అప్పుడు నీ కోసం అతడు మనపూర్వకమైన విశ్వాసమైన ప్రార్థన చేస్తాడు. నా మాట వింటున్నారా? ఎవరికి చెప్పుకోకుండా మనసులో ఉంచుకుంటానంటే కాపాడే దగ్గర ఉంటావు. నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఒక విశ్వాసమైన ప్రార్థనలకు ఎంటర్ అవుతాం మనం. అందుకే ఒకరితో ఒకరు మన పాపాలు ఒప్పుకుందామా, ఒకరితో ఒకరు మన బలహీనతలు పంచుకుందామా, ఒకరితో ఒకరి మన అవసరతలు చెప్పుకుందామా, మన పరిస్థితుల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుందామా. అప్పుడే నీకంటూ అనేకులు ఈ భూమి మీద ఏకీభవించబడేటువంటి ఒక విశ్వాసమైన ప్రార్థన జరుగుతుంది. దాన్ని గట్టిగా పట్టుకో, నువ్వు బాగుపడతావు, బలపడతావు. ఇదే రీతిగా నువ్వు ఎదుటి వారి కోసం కూడా విశ్వాస సహితమైన ప్రార్థన చేయవలసిన పద్ధతి కూడా ఇదే. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. వర్షకుల మహోన్నతుల మహాగుణ మా ప్రియ పదలకు దేవ నాయన, ఇంతవరకు మీరు కింద భద్రపరిచి కాపాడి ప్రభా మధ్యాహ్న సమయంలో మీకు సన్నిధానంలో చేర్చిన దేవుడు అంటున్నారు. ప్రభా ఉదయకాల సమయం బట్టి నిజంగా ప్రభా మా యొక్క అవిధేయతను బట్టి మా యొక్క ప్రభా నాయన మీకు లోబడినటువంటి స్థితిని బట్టి మనం క్షమించండి, మన్నించండి. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ప్రేమమైన ఇదిగో తండ్రి, మీకు సన్నిధానంలో పరిశుద్ధ మంచి వాక్యములు తండ్రి వినటువంటి నాయన సమయంలో మేము కోల్పోయి ఉంటున్నాము. క్షమించండి. నిజంగా ప్రభా నాయన, దేవుళ్ళ ప్రభా చివరిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం వందనాలు. మీకు మాటకు అవునంటే అవును, కాదంటే కాదని ప్రభా తండ్రి మేము తండ్రి పరిశుద్ధుడా ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇదిగో పరిశుద్ధుడా నాయన, మీరు తన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన గురించి మీరు మాట్లాడిన దేవుడు అంటున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన నాయన రోగిని స్వస్థపరచులను సెలవిచ్చిన దేవుడు అంటున్నారు. ప్రభా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఆ విశ్వాసము మాలో ఏ విధంగా పెంపొందించుకోవాలో దేవా మీరు తండ్రి మాట్లాడిన దేవుడు అంటున్నారు. అవును ప్రభా, మీరు తండ్రి ప్రార్థించినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని ప్రభు విశ్వాసం ఉంచి ప్రార్థించమని సెలవిచ్చిన దేవుడవు. యేసయ్య మీకు స్తోత్రం. ఆ యొక్క అంజూరపు చెట్టు విషయంలో ప్రభా మీరు ఇచ్చినట్టు నాయన ఉపమానం విషయంలో ఉదాహరణగా ప్రభు మీరు తండ్రి అక్కడ దాన్ని సాదృశ్యంగా వచ్చిన విధానం బట్టి నాయన మీరు అక్కడ చెప్పవలసినట్టు నాయన ముందుగా నాయన పరిశుద్ధ ప్రభు మీరు కార్యం జరిగించారని ప్రభు విశ్వాసం నుంచి ప్రార్థించమని సెలవిచ్చిన నాయన. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచమని ప్రార్థించమన్నారు నాయన. ప్రభా మేము తండ్రి మీ యందు విశ్వాసం ఉంచి మేము ప్రార్థించడానికి సహాయం ఉదయించేయండి. ప్రేమల దేవా, మేము ఏదైతే ప్రార్థిస్తూ ఉంటున్నామో, ఎవరి గురించి అయితే మేము ప్రార్థిస్తూ ఉంటున్నామో ప్రభా సమస్తమును జరిగిపోయినదనే ప్రభా నేను మేము విశ్వసించడానికి సహాయం ఉదయించేయండి. ప్రేమల దేవా, ఇవో ప్రభా మేము ప్రార్థన అవసరాలు కోరినప్పుడు కూడా నా దేవా నాయన మేము ఎవరినైతే ప్రార్థన వస్తువులు కోరి ఉంటున్నామో నా ప్రభా ఇక తండ్రి మీద దాసుని ద్వారా కానీ సహోదరుల ద్వారా ప్రభా మేము ఏదైతే ప్రార్థన వస్తువులు కోరినప్పుడు నేను మేము తండ్రి దాన్ని పొందుకున్నామని విశ్వాసం కూడా నాయన మేము కలిగి ఉండడానికి సహాయం చేయించాలి. మేము కేవలం ప్రార్థించేటప్పుడు మాత్రమే కాదు కానీ ఆ ప్రార్థన అవసరతలో కూడా ప్రభా మేము అటువంటి విశ్వాసమును ఓ ప్రభా తండ్రి నాయన ఇక తండ్రి దిగో ప్రభా దానికి సరిపోటువంటి నాయన విశ్వాసమును నాయన మా ఎదుటి వ్యక్తి ప్రభా ప్రార్థన చేయనప్పుడు నాయన వారికి తండ్రి కలిగినటువంటి విశ్వాసమును నాయన మేము కూడా కలిగిన సహాయం తీర్చాము. అవును ప్రభా, అటువంటి మహిమను ఆ ప్రభావమును ఓ పరిశుద్ధ రక్తస్రావం స్త్రీ ఏ విధంగా అయితే నాయన మీలో ఉన్నటువంటి మహిమను ప్రభావం పొందుకున్నదో అటువంటి మహిమను యొక్క ప్రభావమును ప్రభా సరైనటువంటి నాయన తల్లి ఇదిగో ఒకే విధమైన విశ్వాసం కలిగిన సహాయం తీర్చాము. జీవన ప్రభా, జీవాధిపతి నిజంగా ప్రభావం ఒకరి ప్రభా ఒకరి బాధలు ఒకరు నాయన ఒకరి బలహీనతలు ఒకరు మేము తండ్రి ఒప్పుకున్నట్టుకు నాయన ఒకరి ఎదుట ఒకరు మేము తండ్రి చెప్పుకొని
దాని గురించి మేము ప్రార్థించుకున్నట్టు సహాయం దయచేయండి. ఒకరి మీద ఒకరి చేతుల నుంచి ప్రభా మేము ప్రార్థించడానికి సహాయం దయచేయండి. జీవనంలో ప్రభా జీవనపతి అనేకమైన విషయాలు మీరు బయలుపరిచిన దేవుడు వింటున్నారు. జీవనంలో ప్రభావం అయినా మేము కుటుంబ బలిపీఠంలో కలిగి ఉండటకు నాయన కుటుంబ బలిపీఠములలో చేతులు పట్టుకునే ప్రభా నాయన మేము ప్రార్థించడానికి సహాయం దయచేయండి. నిజంగా ప్రభా అలనాటి ప్రభా ఒకనాటి ప్రభా దేవ ఆ యొక్క తండ్రి పాతకాలపు కుటుంబం యొక్క బలిపీఠములకు కావాల్సిన సెలవిచ్చిన దేవుడవు పరిశుద్ధ అందులో మేము విఫలమైతే ఉంటున్నాం. మేము క్షమించండి. జీవన ప్రభా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. ప్రేమల దేవ నాయన తండ్రి విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ ప్రభా మేము దాన్ని దేని అయితే ప్రభా పొందుకోవాలనుకుంటున్నామో దాన్ని పొందుకున్నట్లు సహాయం దయచేయండి. దేవ మాకు సహాయం దయచేయండి, కృప చూపండి. ఎల్లప్పుడూ తండ్రి విశ్వాసం కలిగి మా పితరులు ఏదైతే అబ్రహాము ప్రభా విశ్వాసం కలిగి నా దేవా నాయన మీ యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. ఆ పునాదులు గల పట్టణం కొరకు యేసయ్య మీకే స్తోత్ర వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో నాయన ఇదిగో విశ్వాసమైన సెలవిచ్చిన దేవుడు నాయన తండ్రి. ఓ ప్రభు మా యొక్క పితరులు తండ్రి ఇదిగో సాక్ష్యం పొందిన విధంగానే తండ్రి మేము కూడా అటువంటి సాక్ష్యం మేము పొందుకున్నట్టు సహాయం దయచేయండి. పరిశుద్ధుడా నా తండ్రి జీవన ప్రభ విశ్వాసమును బట్టి నాయన ఇదిగో తండ్రి హేబేలు తండ్రి నాయన శ్రేష్టమైనటువంటి బలి అర్పించుకుంటున్నాను. ఇదిగో విశ్వాసమును బట్టి నా తండ్రి ఇదిగో జీవన ప్రభా జీవాధిపతి పరిశుద్ధుడా నా తండ్రి అనేకులు ప్రభా నాయన తండ్రి మంచి సాక్ష్యం పొందుకున్నారు నాయన. మేము కూడా విశ్వాసంలో ప్రభా మేము ముందుకు కొనసాగిపోవడానికి సహాయం ఇచ్చాను. ఓ ప్రభా ఆ దయ్యములు ప్రభా పట్టుకున్న తండ్రి ఇదిగో వారిని ప్రభా తండ్రి మీరు ప్రభా మీరు అడిగినప్పుడు నాయన నీవు నిజంగా విశ్వసించున్నావా అంటే ప్రభా నాయన ఇదిగో తను విశ్వసించుటకు కావాల్సినట్టు నాయన ఇదిగో తండ్రి యొక్క ఆత్మను ప్రభు దయచేయమని ప్రభా నాయన మీరు తండ్రి ఇదిగో ప్రభా అక్కడ అడిగి ఉన్నట్లు మేము చూస్తూ ఉంటున్నాము. ఓ పరిశుద్ధుడా మేము విశ్వసించినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి. ఇదిగో మాకు సహాయం దయచేసే దేవుడు మీరే అంటున్నారు ప్రభా. ఆ విశ్వాసం దయచేసే దేవుడు మీరే అంటున్నారు ప్రభా నాయన. అటువంటి విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము ప్రభా. మీరు దయచేయనిది మేము పొందుకోలేము ప్రభా నాయన. మాకు సహాయం దయచేయండి, కృప చూపండి, కృపలు భద్రపరచండి. ఇక ముందున్న సమయం అంతట్లో కూడా మీరు ఆదిమ స్వాధీనం ఉంచుకోండి. మేము ఎవరి నిమిత్తం అయితే మేము ప్రార్థిస్తూ ఉంటున్నామో ఇదిగో ప్రతిదినము ప్రభా ఇదిగో రోగుల గురించి ప్రభా ఇదిగో గర్భంలో తండ్రి మూయబడిన వారి గురించి మేము ప్రార్థిస్తూ ఉంటున్నాగా నాయన ఆ ప్రార్థనలన్నిటినీ మీరు విడుచున్న దేవుడు అయినా కానీ ఎవరైతే ప్రభా అడిగింటున్నారో వారు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నట్లు సహాయం దయచేయండి. వారు పొందుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. నిజంగా ప్రభా మీ యందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసు క్రీస్తు నామం అడిగినప్పుడు సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు అయితే మీరు వాగ్దానం చేసిన దేవుడు మాకు నమ్మదగిన వాడవైతున్నారు. ఆ యొక్క మాట చెప్పున ప్రభా మీ యొక్క మాట చెప్పుననే ప్రభా మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మీ యొక్క మాట చెప్పుననే ప్రభా మేము అడుగుతూ ఉంటుండగా నాయన మేము పొందుకున్నట్లు సహాయం దయచేయండి. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. ఇదిగో మేము ప్రభా నాయన నాకన్నా మరి తండ్రి నాయన మీరు అధికమైన కార్యాలు చేస్తామని సెలవిచ్చిన దేవుడు ఆ కార్యం మనం చేయనట్లు సహాయం దయచేయండి. ఆ విశ్వాసమును మనం వృద్ధి చేయండి ప్రభా. కృప చూపని నడిపించండి, సహాయం దయచేయండి. మీరే తోడుని కృప చూపి సమస్తంలో మీరే తోడుమని ముందున్న సమయం అంతట్లో కూడా మీరే ఆదిమ స్వాధీనంలో ఉంచుకున్నాను. మహోన్నతుడు మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా స్తోత్రములు 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 స్తోత్రం ప్రభువా. ప్రార్థన అయినటువంటి అంశంలో ఉపశీర్షికగా విశ్వాస సహితమైన ప్రార్థన గురించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవుడు. అయినా మేము నిజంగానే మేము చేస్తున్నటువంటి ఈ ప్రార్థనల్లో మా విశ్వాసం ఎంతగా ఉన్నదో, ఎలా కొనసాగిస్తున్నామో, మేము ఎలాగూ చేయాలో, నేను దాన్ని చేసేప్పుడు ఎలాంటి ప్రభు షరతులు ఉంటున్నావో ప్రభు, వీటన్నిటినీ కూడా మాకు విశదపరిచినందుకు నీకు వందనాలు దేవుడు. ఆయన విషయాలు బయలుపరచబడుతున్నప్పుడల్లా కూడా నాయన నువ్వు నిజంగానే చేయబోవున్నది అబ్రహామునకు బయలుపరిచినప్పుడు నువ్వు ఎలాగో నా స్నేహితుడు అన్నావో, ఇప్పుడు మేము కూడా నీకు స్నేహితులుగా ఉన్నాము కనుకే ఇవన్నీ మాకు బయలుపరుస్తున్నావు అని నమ్ముతున్నాము. మళ్ళీ ఇంకా మీరు బలపరచండి ప్రభువా. మేము విన్న సంగతుల్లాగే ప్రభువా మా కంటికి కనబడుతున్నప్పటికీ ఇవి మాలో కొరతగా ఉన్న విషయాలు కనుకే ప్రభువా వీటిని సరిచేయాలని మీరు ఇష్టపడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాము. ఆ బలహీనత నుంచి మాకు విడుదలను శక్తిని అనుగ్రహించండి. అంతేకాకుండా ప్రభువా మా అందరిలో కూడా
ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేసేటువంటి ఆ పరిస్థితులు, దానికి కారణమగు ఆత్మను మా అందరిపైన కుమ్మరించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.